ఈ మధ్య కాలంలో గత 2 వారాల నుంచి సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొన్ని వీడియోస్ వచ్చాయి, కొన్ని ఆడియోస్ వచ్చాయి మిమ్మల్ని ఉద్దేశించి. ముఖ్యంగా ఈరోజు ఒక విషయంలో మాకు స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అనేక మంది కాల్స్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ పెడతా ఉన్నారు యథార్థవాది టీవీ ఛానల్కి. ఈ విషయాల పట్ల ఓఫీర్ గారి నుంచి మాకు స్పష్టత ఇప్పించండి అంటూ. అందుకొరకు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి వాటికి సమాధానం తెలియజేయాల్సింది మనవి చేస్తున్నాను. ముఖ్యంగా సార్, మేము సంవత్సరం క్రితము మొన్న కూడా ఒక ఆడియో వినడం జరిగింది. దాన్ని 2 times అప్లోడ్ చేశారు. ముందు అప్లోడ్ చేశారు, మళ్ళీ తీసేశారు, తర్వాత మళ్ళీ అప్లోడ్ చేశారు. అందులో ఉన్నటువంటి వాయిస్ ఓఫీర్ గారిదేనా కాదా అంటూ ఒక కామెంట్స్ పెట్టారు, అడుగుతూ ఉన్నారు. ఈ విషయంలో మాకు స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మార్క్ బాబు. నన్ను కూడా చాలామంది నా వీరాభిమానులు ఇదంతా ఈ దుమారం వీళ్ళు రేపక ముందు నుండి ఇప్పుడు కూడా ఈవెన్ అట్ దిస్ మూమెంట్ నాకు వీర శిష్యులు విధేయులైన వాళ్ళు కొంతమంది అడిగారు, అన్నగారు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కానీ అసలు ఆ వాయిస్ అన్నదేనా కాదా, వాళ్ళు ఎవరన్నా మిమిక్రీ చేసి డబ్బింగ్ చేసి ఏమన్నా చేసి పెట్టారా, ఆ వాయిస్ నాది కాదు అనైనా చెప్పండి, నాది కాదు వాళ్ళు ఏదో కల్పించారనైనా చెప్పండి, లేదంటే ఆ వాయిస్ నాదే అనైనా మీరు యథార్థంగా ఏది ఉంటే అది చెప్పండి అని నన్ను అడిగారు. దాదాపు 10 మంది వరకు అడిగారు నన్ను కూడా, మిమ్మల్ని కూడా అడిగారని చెప్తున్నారు కదా. నేను అప్పుడే అడిగాను, ఎందుకు మీకు అంత డౌట్ వచ్చిందంటే అంత ఉగ్ర రూపము మీ లోపల మేము ఎప్పుడు చూడలేదు, చాలా ప్రళయకాల రుద్రునిలాగా మీరంతా మీ వాయిస్లో అంత ఆవేశము అంత కోపం ఎప్పుడు మేము చూడలేదు, అసలు అంత కోపం ఎందుకు వచ్చింది మీకు, అసలు ఏంటి నేపథ్యం మాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగారు. సరే చెప్తాను, మరి ఒక టైం వచ్చినప్పుడు మార్క్ బాబు కూడా ఈ టాపిక్లోకి తప్పకుండా వస్తారు, ఒక ఎపిసోడ్ అది చెప్తాంలే అని చెప్పాను. అనుకోకుండా ఈరోజు మీ దగ్గర కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చినందుకు కామెంట్స్ కూడా చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. అసలు మొట్టమొదటి విషయం నేను చెప్తున్నా, యేసు ప్రభు వారే జ్ఞానము అని బైబిల్ చెప్తుంది. ఏసే జ్ఞానము గనక యేసుకు విరోధంగా మాట్లాడేవాడు ఎవడు కూడా తెలివిగా మాట్లాడే అవకాశం లేదు, వాడు తెలివి తక్కువ మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు యేసు జ్ఞానమై ఉన్నాడు అంటే యేసుకు విరోధం అంటే జ్ఞానానికి విరోధమేగా, అంతే. కనుక ఎనీబడి హూ టాక్స్ అగేన్స్ట్ జీసస్ విల్ టాక్ ఫూలిష్లీ, స్టూపిడ్ టాక్ మాట్లాడతాడు. ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద ప్రాఫిట్ ఆల్సో, టు రంజిత్ ఓఫీర్ ఆల్సో. రంజిత్ ఓఫీర్కు విరోధంగా మాట్లాడేవాడు ఎవడైనా తెలివి తక్కువ లాజిక్, తెలివి తక్కువ మాటలు, యథార్థత లేని మాటలు, నిరూపించలేని కుంటి వాదనలే తప్ప రంజిత్ ఓఫీర్కి విరోధంగా స్టాండర్డ్గా ఒక నేరం ఆరోపించగలిగినోడు ఇప్పటిదాకా లేడు, పుట్టబోడు. ఎందుకంటే రంజిత్ ఓఫీర్ పాలసీ, స్ట్రిక్ట్ పాలసీ ఏంటంటే దేశ చట్టానికి కానీ బైబిల్లో ఉన్న దేవుని చట్టానికి కానీ విరోధంగా ఒక్క పని కూడా నేను చెయ్యను. నాకు దేశ చట్టం అంటే అపారమైన గౌరవం, బైబిల్లో ఉన్న దేవుని చట్టం అంటే నాకు అపారమైన గౌరవం. కనుక ఏదన్నా పని చేయాలంటే, శరీరముతో ఏదైనా చేయాలంటే బైబిల్ వద్దని చెప్పిందా అయితే నేను చెయ్యననే భయం నాకుంది. దేశ చట్టాన్ని కూడా గౌరవిస్తాను. ఓకే, కనుక చట్టానికి విరోధంగా బైబిల్కి విరోధంగా నేను ఏం చేయకుండా ఉన్నప్పుడు నా మీద సరైన ఆరోపణలు ఎట్లా దొరకవు వాళ్ళకి. మానవరీత్యా వ్యక్తిత్వంలో లోపాలు ఉండొచ్చు, కానీ అంత బరితెగించి రేపులు, మానభంగాలు, ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకునే క్యారెక్టర్ మనది కాదు. ఎందుకంటే బైబిల్ నిషేధించింది, చట్టం నిషేధించింది. కనుక నా మీద ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు ఎప్పుడు స్టూపిడ్ ఆర్గ్యుమెంటే తప్ప వైజ్ ఆర్గ్యుమెంట్ ఎవడు చేయలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. దానికి మంచి తార్కాణం, రుజువు ఇప్పుడు జరుగుతున్న ఈ దుమారం. ఓకే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని కేకలు వేశాను, తిట్టాను అనేది ఓ సంవత్సరం కిందట నుండి వాళ్ళు పెట్టారు ఈ మతోన్మాదులు యూట్యూబ్లో. సంవత్సరము క్రింద వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసు బుక్ అయింది, అది నడుస్తాం. 1 year అయినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది వేరే విషయం. ఏ నేరము కొరకు వాళ్ళు కోర్టులో విచారించబడుతున్నారో, విచారణ చేయబడుతున్నారో
అదే నేరాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. ఇంకా అది అక్కడ జడ్జిమెంట్ పెండింగ్ ఉన్నప్పుడే సేమ్ క్రైమ్ రిపీటెడ్. ఓకే. కనుక ఇది చాలా సీరియస్ విషయము. కోర్టు తన చర్య తను తీసుకుంటుంది. హ్మ్. అయితే అందులో ఒక అమ్మాయిని నేను తిట్టాను హ్మ్. గనుక ఏదో తిట్టాడు అంటే స్త్రీలోలుడు అని ఈ మతోన్మాద కుక్కలు, వాళ్ళని సపోర్ట్ చేసే కుక్కలు. హ్మ్. ఓఫీర్ గారు ఆమెను తిట్టాడు కనుక స్త్రీలోలుడు, తిడితే స్త్రీలోలుడు ఏంటి? అసలు ఈ మతోన్మాద కుక్కలు కానీ, ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, దాని సపోర్టర్స్ కానీ, కుక్కల గుంపు హ్మ్. కనీసం ఆలోచించారా? వాళ్ళు ప్లే చేస్తున్న ఆ వాయిస్ హ్మ్. అంతకు ముందు తర్వాత ఉన్నాయని కట్ చేసి ఆ ఒక్కటే మాట అదే మళ్ళీ రిపీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. హ్మ్. ఆ ఒక్క ముక్కనైనా వాళ్ళు శ్రద్ధగా విన్నారా? హ్మ్. క్లియర్‌గా విన్నారా? అక్కడ ఏమున్నది? హ్మ్. నేను పంపిన మెసేజ్ ఎలీషాకు ఎందుకు చూపించావు హ్మ్. అని కోప్పడ్డాను. హ్మ్. మరి ఈ ఒక్క మతోన్మాద కుక్కకైనా హ్మ్. ఆ ఎలీషా ఎవరు? ఆ క్యారెక్టర్ ఎవరు? అసలు ఆ ఎలీషా అనే అతని వ్యక్తి ఎవరు? హ్మ్. అతన్ని కూడా కనుక్కుందామని ఎవరికైనా ఐడియా వచ్చిందా? హ్మ్. వీళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసి మెసేజ్‌లు పెట్టేవాళ్ళు, లైక్‌లు కొట్టేవాళ్ళు, హ్మ్. షేర్‌లు చేసేవాళ్ళు ఎవరికైనా. హ్మ్. ఈ అమ్మాయి ఓఫీర్ గారు పెట్టిన మెసేజ్ ఎలీషాకు చూపించింది. ఎలీషాకి ఎందుకు చూపించావని అరిస్తే, హ్మ్. అందులో ఆమె అప్పా క్షమించు, అప్ప అంటే తండ్రి. హ్మ్. ఆమె నన్ను అప్పా అనే పిలిచేది. హ్మ్. అప్పా క్షమించప్పా అంత కోపడకప్ప అని బతిమాలింది ఆమె. హ్మ్. అదంతా కట్ చేసి నేను కోపడదు ఒకటే డైలాగ్ పెట్టాను. హ్మ్. మరి ఆమె అమాయకురాలు, నేనే ఆమె మీద ఏదో దౌర్జన్యం చేసిన వాడిని అయితే క్షమించప్పా అని ఎందుకంటది? ఆమె తప్పు చేసింది కనుక. ఓకే. ఏమిటా తప్పు? అసలు ఆ ఎలీషా ఎవరు? ఎలీషాకి ఆమె ఏం చెప్పింది? ఏ నేపథ్యము? హ్మ్. అది ఒక్క ఈ మతోన్మాద కుక్కకైనా ఐడియా రాలే. అది మరి రంజిత్ ఓఫీర్ అనేడు సామాన్యుడు కాదు. ఎన్నోసార్లు చెప్పారు, "అరే పిచ్చి మొఖాల్లారా, వెధవల్లారా, నా మీద నేరారోపణ చెయ్యాలనేది మీకు ఎప్పటికీ నెరవేరని ఆశ. హ్మ్. ఒంటె పెదవికి నక్కాశ పడ్డట్టు. ఆ పెదవి జారి పడుతుంది, నేను తింటానని నక్క లైఫ్ అంతా తిరుగుతుందట ఒంటెంబడి. హ్మ్. ఆ పెదవి పడదు, ఇది తినదు." హ్మ్. ఎన్నోసార్లు చెప్పారు. అటువంటి పనులు మేము చేసేవాళ్ళం కాదు. మీరు ఈ ప్రోగ్రామ్ మానుకోండి. దీనివల్ల వ్యర్థమైన ప్రయాస తప్ప ఏం దొరకదు. యూ కెన్ నెవర్ ప్రూవ్ ఎనీథింగ్ అగైన్స్ట్ మీ ఎన్నోసార్లు చెప్పా. హ్మ్. అయినా కూడా వీళ్ళకి ఆత్రం ఓఫీర్ గారి మీద బురదేయాలి. దేశానికి ఇది ఒకటే సమస్య అనమాట. హ్మ్. నేను చెప్తున్నాను ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సార్. 5 సంవత్సరాల క్రిందట హ్మ్. అకస్మాత్తుగా ఒక అపరిచితురాలు హ్మ్. నాకు ఫోన్ చేసి, హ్మ్. పాస్టర్ గారు, నేను బ్రాహ్మణ స్త్రీని, నేను యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాను. కొంతకాలం కిరణ్ పాల్ గారి సంఘంలో ఉన్నాను. హ్మ్. అతడు మీ పుస్తకాలే చదివి అన్ని ప్రసంగాలు చేసుకుంటున్నాడు, ఒరిజినల్ కాదని నాకు అర్థమై హ్మ్. నేను ఆ సంఘం నుంచి బయటకు వచ్చేసాను. హ్మ్. నాలాగా ఇంకిద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఇక్కడ. హ్మ్. మాకు ఆదివారం ఆరాధన జరపాలి, ప్రభురాత్రి భోజన సంస్కారం హ్మ్. జరిపేవాళ్ళు కావాలి. మీరేమైనా ఒక పాస్టర్ గారిని ఏర్పాటు చేస్తారని అడిగింది. నువ్వు ఎవరమ్మా అంటే, నా పేరు పలానా తేజ, శ్రీ తేజ, నాకు పెళ్ళైంది, 2 పిల్లలు, పెళ్ళికి ఎదిగిన పాప కూడా ఉంది అని అంతా చెప్పింది. హ్మ్. మిమ్మల్ని అప్ప అని పిలవచ్చా అని అన్నది. హ్మ్. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నన్ను నాన్నగారు అనేవాళ్ళు ఉన్నారు, డాడీ అనేవాళ్ళు ఉన్నారు, కనుక నువ్వు అప్ప అని పిలిస్తే పిలుచుకో, ఏమి తప్పు లేదమ్మా, నాన్నగారు అనే కదా, పిలుచుకోమ్మా పర్లేదు అన్నాను. హ్మ్. అప్ప మరి నాకు ఆరాధన జరిపించాలి, పాస్టర్ గారు కావాలంటే చాలా ప్రయత్నం చేశాం. హ్మ్. ఈమె ఉండదు గుడివాడ, హ్మ్. ఇటు విజయవాడ దగ్గర 50 కిలోమీటర్లు. ఓకే. ఇక అటు పోతే మచిలీపట్నం కూడా దగ్గర. హ్మ్. చాలా ప్రయత్నం చేశాక మచిలీపట్నంలో ఎలీషా అనేవాడు నా శిష్యుడు, నా తమ్ముడు, ఆనాటికి ఈనాటికి ఓకే. వీర శిష్యుడు ఆయన. హ్మ్. నాకెవరైనా వీర శిష్యులు, వీర విధేయులు ఎందుకుంటారంటే, నేను అప్పుల పాలైను, నేను డబ్బులు పడేసి మనుషులను మెయింటైన్ చేసేవాడిని కాదు. నేనే అప్పుల పాలయ్యాను, జగమెరిగిన సత్యం. హ్మ్. నాకు సొంత ఇల్లు ఇప్పటికీ లేదు, సొంత కారు లేదు, ఎక్కడ ఒక అంగుళం భూమి నేను సంపాదించుకోలేదు, జగమెరిగిన సత్యం. హ్మ్. మరి నాకు వీర విధేయులు ఎందుకు ఉంటారు హ్మ్. అంటే, కొన్ని వందల సార్లు, వేల సార్లు నేను మాట్లాడుతుంటే
నేను వాక్యం చెబుతుంటే నా పాటల ద్వారా వాళ్ళ హృదయంలో ఉండే సమస్య తీరింది. హ్మ్. ఇతను దేవుని నోరు ఇతనిలోంచి దేవుడే ప్రవహిస్తున్నాడని వాళ్ళు ఆ అనుభూతి చెంది హ్మ్. ఇతనిలో నుండి దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని సత్యం వస్తుందని వాళ్ళు నాకు అట్లా కమిట్ అయిపోయినారు. అలాంటి వాళ్ళలో ఒకడే ఈ ఎలీషా. ఓకే. అతడికి పెళ్లి కూడా నేనే చేశాను. పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు నేను పెట్టాను. ఎలీషాని అడిగాను, తమ్ముడు మరి ఒక అమ్మాయి ఇలాగా పెద్దావిడే, అమ్మాయి ఏం కాదు, పెళ్లికెదిగిన కూతురుంది, హ్మ్. మరి వెళ్తావా? కిరణ్ పాల్ గారి నుంచి బయటకు వచ్చిందంట. కిరణ్ పాల్ కూడా నా కుమారుడే, నా దగ్గర పప్పా పప్పా అంటూ నా దగ్గర ఉండేవాడే. హ్మ్. సరే బయటికి వెళ్ళి వేరే సంఘం పెట్టుకున్నాడు, పర్వాలేదు. హ్మ్. కిరణ్ పాల్ నుంచి బయటకు వచ్చాను అంటుంది. వెళ్తామంటే, అన్నయ్య నువ్వు చెప్తే నేను వెళ్తాను హ్మ్. అన్నాడు. ఇంకా వెళ్ళాడు. ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఎలీషా గుడివాడికి వెళ్ళేవాడు. ఈ తేజ అక్కడ ఇంకా కొంతమంది నలుగురు ఆరాధన చేసుకొని వెళ్ళి, ఎక్కువ మంది ఏమి రారు, వేలకు వేలు కానుకలు ఏమి రావు, అందరూ పేదలే. కానీ ప్రభువుని ఆరాధించుకోవాలి ఆదివారం. హ్మ్. దాని కొరకు నా డబ్బే ఖర్చు అయినా పర్లేదని ఎలీషా మచిలీపట్నం టు గుడివాడ ఎవ్రీ సండే వచ్చి ఆరాధన జరిగించి వెళ్ళేవాడు. హ్మ్. తర్వాత ఉన్నట్టుండి వేరే కొత్త నంబర్ నుండి ఈ తేజ నాకు ఫోన్ చేసి, ఓకే. అప్పా నా ఫోన్ ఎవరో కొట్టేశారు, హ్మ్. నేను నా కూతురుతో మాట్లాడుకోవాలి కనుక నాకు ఫోన్ కొనిపెట్టండి, నేను ఈఎంఐ కట్టుకుంటా, హ్మ్. నాకు ఫ్రీగా ఏమొద్దు, ఈఎంఐ కట్టుకొని నేను అప్పు తీర్చుకుంటాను హ్మ్. అని అడిగితే, నేను అప్పుడు ఎలీషాకు ఫోన్ చేశాను. హ్మ్. ఇట్లా అంటుంది బాబు, మరి ఫోన్ పోయిందట, ఈఎంఐ కట్టుకుంటాను అంటుంది కదా. అంటే సరే మరి కట్టుకునేటప్పుడు మనం హెల్ప్ చేద్దాంలే అన్న. మరి నేను గుడివాడకి రాలేను, హ్మ్. నేను ఎప్పుడు బిజీ మనిషిని. సరే అన్న, నేనే తీసుకెళ్ళి కొనిస్తానని నేను డబ్బులు ఎలీషాకి పంపించాను. ఎలీషా హ్మ్. ఫోన్ కొని ఆమెకి ఇచ్చాడు. ఇది పరిచయమైన ఎన్ని రోజులకు జరిగిన సంభాషణ ఒక సార్? 6 నెలలు 7 నెలలు అట్లా అయింది. ఓకే. అప్పటిదాకా ఆమె ఆరాధన జరిపిస్తా ఉంది. అప్ప 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 అంటుంది, హ్మ్. డాడీ డాడీ అనే పిలిచేది. ఓకే. అయిన తర్వాత ఇంకా ఫోన్ కొనుక్కుంది. హ్మ్. కొనుక్కున్నాక ఈఎంఐ కడతానన్నది, ఒక్క ఈఎంఐ కూడా కట్టలేదు. ఓకే. ఆమె పేరు మీదనే తీసుకుంది. ఎవరు? ఫోను ఎవరి పేరు మీద తీసుకుంది? ఇక ఆమె అప్పుడు ఎలీషా కొన్నాడు. ఆ! ఎలీషాని పిలుస్తాడు, చెప్తాడు. ఓకే. సరే కొని ఆమెకి ఇచ్చిన తర్వాత ఈఎంఐ కట్టలేదు. పోతే పోనీ ఆడకూతుర్ని మనం ఏం అడుగుతాము. ఆల్రెడీ నా భర్త మంచోడు కాదు, నన్ను పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోడు, కొడతాడు అని చెప్పేసి చాలా నెగిటివ్ చెప్పేది. హ్మ్. నాకు దిక్కు లేక ఇల్లు గడవక నేను కూరగాయలు అమ్ముకుంటున్నా అని చెప్పేది హ్మ్. ఆ గుడివాడ మున్సిపల్ మార్కెట్లో. హ్మ్. ఇక అలాంటప్పుడు నా డబ్బులు నాకు ఇవన్నీ ఎట్లా లాక్కుంటాను, నేను అడుగుతాను. 2, 3 సార్లు రిమైండ్ చేసాం అప్పటికి. హ్మ్. అమ్మ ఈఎంఐ కడతానన్నావు కదా అంటే, ఆ డబ్బులు ఇంకా రాలేదప్పా, కడతానప్పా అని అది అటే పోయింది. హ్మ్. నన్ను అట్లా ఎంతో మంది ముంచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదేం చిన్న అమౌంట్, నన్ను హ్మ్. లక్షల్లో ముంచారు. హ్మ్. పర్వాలేదు దేవుడే చూసుకుంటాడని వదిలేశాం. ఆ తర్వాత ఇక నాకు అప్పా ఐ లవ్ యూ, అప్పా ఐ వాంట్ యూ, అప్పా ఐ నీడ్ యూ, నాకు ఏం అక్కర్లేదు అప్ప, నీ కాళ్ళు కాడ పడి ఉంటాను, అది ఇదని. తండ్రి అంటది, నువ్వు లేకుండా నేను ఉండలేంటది. నాన్న అంటది, హ్మ్. ఐ లవ్ యూ నాన్న అంటది. అంతా ఈమె కన్ఫ్యూజ్ రోజు. హ్మ్. కనీసం లేదంటే మినిమం 90, హ్మ్. 100 ఆ పైన మెసేజ్లు. హ్మ్. ఒక హాఫ్ మినిట్ కూడా గ్యాప్ ఉండదు. హ్మ్. ఒక మెసేజ్ కొట్టి మళ్ళీ మెసేజ్, మళ్ళీ మెసేజ్, మళ్ళీ మెసేజ్, మళ్ళీ ఇట్లా కొన్ని నెలలు ఆమె వెంట. ఇవాళ ఈ మతోన్మాద కుక్కలని నేను అడుగుతున్నాను నేను. హ్మ్. ఆ? నా మీద నిందా ప్రచారాలు చేసే వాళ్ళందరిని అడుగుతున్నాను. హ్మ్. ఏ ఆడదైనా మీరు కూర్చున్న కాడ మీరు ఉన్న దగ్గర మీరే ఉంటే, ఇట్లా రోజు 100 మెసేజ్లు పెడుతుంటే మీరు ఏమంటారు, అది మంచిదా? హ్మ్. వాళ్ళ కొడుకులకి, వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళకి ఇట్లా ఒక స్త్రీ రోజు 100 మెసేజ్లు ఊరికే ఆపవమ్మా, వద్దు నేను బిజీగా ఉన్న అన్నా సరే వెంటబడి ఓ ప్రవాహంలాగా మెసేజ్లు కొడుతుంటారు, అది మంచిదా? హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? వదిలేస్తారా? మనం ఏం చేస్తారు? సరే ఆమె ఒకవైపు చూస్తే సంఘ సభ్యురాలు సత్యం కొరకు బయటకు వచ్చానంటుంది. హ్మ్. ఆ, ఆమె ఇట్లా చేస్తూ ఉంటే నాకు 6-7 సంవత్సరాల నుండి ఒంట్లో బాగోలేదు. హ్మ్. ఏది ప్రాస్టేట్ క్యాన్సరు బాగోలేదు. అప్పటి నుంచే నేను మందులు వాడుతున్నా. చాలా మందికి తెలియదు. హ్మ్.
ఇక నా కూతురు ఉంది కృష్ణవేణి. ఉమ్, ఆ అమ్మాయి ఒక నర్సు లాగా ఉమ్, నాకు గంటకొక మందు, 2 గంటలకు ఒక మందు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ముప్పూటల మందులు, ఇవన్నీ ఎన్నంటే ఇంత డబ్బా ఉంటుంది. ఆ మందులు ఇంత డబ్బా నిండు ఉంటాయి. ఆ టైంకు మందు పడాలి, మెడిసిన్. ఉమ్, పడకపోతే తేడా వచ్చేస్తుంది. ఉమ్, నేనేమో మర్చిపోతుంటాను. నేను ఫోన్లో కౌన్సిలింగ్లు, ప్రార్థనలు, వాక్యం చెప్పటాలు, బుక్కులు రాయడాలు దీంట్లోనే ఉండి మర్చిపోతా. ఉమ్, సడన్గా నాన్న మందేసుకున్నావు అని అంటే అయ్యో మర్చిపోయినరా తీసుకురా అని అట్లా అట్లా జరుగుతూ ఉంటుంది. ఉమ్, కాబట్టి కృష్ణవేణమ్మ సమర్పించుకుంది. నాన్నగారికి టైంకు మందు నేను ఇవ్వాలి. ఆ టైంకు పోయి అలారం పెట్టుకుంటారు అమ్మాయి. రాత్రి 2 గంటలకు 4 గంటలకు వచ్చి నన్ను కొట్టి రేపు నాన్న మందు. అలాగా ఉంటున్నప్పుడు నేను అసలు ఇప్పటికీ ఎంతమంది ఆడోళ్ళు ఇట్లాంటి కచర చెత్త వ్యవహారాలు చేసినా మా అమ్మను బట్టి ఉమ్, స్త్రీ జాతిని ఇప్పటికీ నేను అపారంగా గౌరవిస్తుంటాను. స్త్రీ జాతి అంటే నాకు అపారమైన గౌరవం బికాజ్ ఆఫ్ మై మదర్. ఉమ్, సరే కొంతమంది చెత్తగా ప్రవర్తించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఆడ జాతి అంటేనే మహోన్నతమైంది అని ఒక పూజ్య భావం నాకు ఎన్నోసార్లు చెప్తున్న విషయం. అవును. గనుక ఒకరి గుట్టు ఒకరికి చెప్పేవాడిని కాదు నేను. ఉమ్, ఎవరి గుట్టు ఎవరికి చెప్పను. ఇంకొకరి మొబైల్ నేను ఇప్పటికీ నేను చూడను. ఉమ్, ఎవరి ప్రైవసీ వాళ్ళదే. కానీ నా కూతురు నన్ను అడిగింది, ఎవరు నాన్న ఆ పేరు ఊరిగా డిస్ప్లే అవుతా ఉంది, టంగ్ మని పావు నిమిషానికి 10 సెకండ్లకు ఒకసారి అంటే, చూడమ్మా నాకేమి రహస్యాలు లేవురా, నువ్వే చూడని తనకి ఇచ్చాను. అప్పుడు చూసింది అనమాట. ఉమ్, రోజు 100 మెసేజ్లు, అప్ప ఐ లవ్ యూ, నాతో మాట్లాడు ప్లీజ్, ఉమ్, మాట్లాడవేంటి, ప్లీజ్ రిప్లై. ఉమ్, ఆ రోజుల్లోనే ఎలీషాకు కూడా చెప్పాను, ఈమె ఇట్లా తేడాగా ప్రవర్తిస్తుంది బాబని చెప్పాను. ఉమ్, మరి 100 మెసేజ్లు ఆమె పెడితే నా నుంచి ఒక్క సింగిల్ రిప్లై కూడా ఉండేది కాదు. ఈ విషయం ఉమ్, మరి అందరికీ సాక్ష్యాలు కావాలి కనుక నా కూతురు ఇదే స్టూడియోలో ఉందమ్మా, ఒకసారి వస్తావు తల్లి. ఈమె కృష్ణవేణి, తన హస్బెండ్ హేమరాజ్ టాటా కన్సల్టెన్సీ టీసీఎస్లో పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరూ హేమరాజ్ అండ్ కృష్ణవేణి నన్ను టేక్ కేర్ చేస్తున్నారు. నేను పెద్దవాడిని, వయసులో పెద్దవాడిని, అనారోగ్యంగా బాధపడుతున్నాను. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. అమ్మ చెప్పు తల్లి, అసలు ఆమె మెసేజ్ ఎట్లా బయటకు వచ్చింది? అందరికీ నమస్తే అండి. నాన్నగారికి ఒంట్లో బాగలేని సమయంలో నేను మెడిసిన్స్ ఇస్తూ ఉంటాను టైం ప్రకారం. అలా ఇచ్చే సమయంలో పడుకున్నా కానీ, తింటున్నారు, మెడిసిన్స్ వేసుకున్నా కానీ మెసేజ్ అలర్ట్ వస్తూ ఉండేది. ఒకటే నేమ్ డిస్ప్లే మీద వస్తూ ఉండేది. నాకు చూసి పడుకున్నా మెలకున్నా ఇట్లా నాన్ స్టాప్గా మెసేజ్లు పెడుతున్నారు, ఏంటి నాన్నగారు ఇది అని నేను విసిగిపోయి అడిగాను. అంటే నేను విసిగిపోయేంత మెసేజ్లు వచ్చాయన్నమాట. అప్పుడు అడిగితే, అమ్మ ఏం లేదు, జనరల్గా ఎవరి విషయాలు నాన్నగారు చెప్పరు బయటికి, అందులోనూ ఆడవాళ్ళ విషయాలు అసలే చెప్పరు. నేను అడిగాను కాబట్టి ఆమె గురించి నాన్నగారు చెప్పారు. ఏం లేదమ్మా ఆమె ఇలా మెసేజ్లు పెడుతుందని చెప్పి ఆ చాటింగ్ అంతా ఓపెన్ చేసి చూపించారు. చూపిస్తే అందులో ఐ లవ్ యూ అప్ప, ఐ వాంట్ యూ అప్ప, ప్లీజ్ అప్ప అంటూ ఆమె నాన్ స్టాప్గా పెట్టిన మెసేజ్లే ఉన్నవి, కానీ ఒక్క రిప్లై కూడా నాన్నగారు ఇవ్వలేదు. నేను అడిగాను, ఇది ఎందుకు ఇంతలాగా మెసేజ్లు పెడుతుంది అంటే, ఏంటో అమ్మా ఆమె అట్లా నా వెంటబడుతుంది అని చెప్పి నాన్నగారు చెప్పారు. ఎవరిమే ఏంటి అని నేను అప్పుడు అడిగితే, పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నారు ఆమెకి, ఏదో హస్బెండ్తో ప్రాబ్లం అంట, ఫ్యామిలీ ఇష్యూ ఉంది అని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది. అంత పెద్ద ఆమె పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు అంత పెద్ద ఆవిడ ఇలాంటి మెసేజ్లు పెట్టడం ఏంటి నాన్నగారు అని నేను అప్పుడు అన్నాను. ఏమో అమ్మ ఆమె ఇలాగా నా వెంట రోజు పెడతా ఉంది అంటే, అదే చూస్తున్నాను నాన్నగారు, మరి రోజు మెసేజ్లు వస్తున్నాయి, ఇన్ని మెసేజ్లు పెట్టడం ఏంటి అని అడిగితే, అలా నేను ఆమె చాటింగ్ చూసాను. కానీ ఏ ఒక్క మెసేజ్ కూడా నాన్నగారు రిప్లై ఇవ్వలేదు. మీరు పెట్టట్లేదు కదా అని అంటే, ఎందుకమ్మా ఇవన్నీ, నాకు అవసరం లేదు కదా, ఆమెనే పెడతా ఉంది, పోనీలే వదిలేసేయి అని చెప్పి నాన్నగారు అన్నారు ఆ టైంలో. థ్యాంక్ యూ. అది విషయం. ఇట్లా ఆమె సంవత్సరాల తరబడి చేస్తూ అప్ప అంటది నన్ను. ఓకే. అప్ప అంటే డాడీ, నన్ను నాన్న. 5 లక్షల మందికి పైన ఉంటారు ఇండియాలో నన్ను నాన్నగారు అనేటోళ్ళు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, యవ్వనస్తులు, నడి వయస్కులు, పెళ్ళైనోళ్ళు కానోళ్ళు, పెళ్ళయ్యే పిల్లలు ఉన్నోళ్ళు నన్ను నాన్న డాడీ పప్ప అనేది. ఈమె ఒకతే అప్ప అని పిలిచేది. ఆమె కోరుకున్న పిలుపు అది.
సరే పిలువమ్మా పర్లేదని చెప్పా. ఉమ్, ఇట్లా అప్ప అప్ప అనుకుంటా ఇట్లా అంతా చేస్తుంటే నేను ఇట్లా చిరాకు చేస్తుంది బాబు అని ఎలీషాకు నేను చెప్పాను. ఉమ్, అన్న ఇక్కడ కూడా ఆమె పరిస్థితి బాగలేదు, ఆమె క్యారెక్టరే కొంచెం తేడా, ఉమ్, జాగ్రత్త అని అన్నాడు అప్పుడే. ఉమ్, సరే బేట జాగ్రత్తగా ఉండడానికి నేను ఆమె దగ్గరికి పోను, ఆమె నా దగ్గరికి రాదు, ఇక జాగ్రత్త ఏముంది బేట, ఎంతకంటే సరేలే దేవుడు చూసుకుంటాడు అని చెప్పి నేను ఊరుకున్నా. ఉమ్, తర్వాత ఈమె అప్ప ఐ లవ్ యూ, అప్ప ఐ లవ్ యూ, అప్ప ఐ లవ్ యూ అని అంటుంటే నేను 4,000 పైన పెళ్ళిళ్ళు చేసినోడిని, కుటుంబాలు కట్టినోడిని, ఎన్నో 1,400 సంఘాలు కట్టినోడిని. ఉమ్, ఎన్నోసార్లు ఇప్పుడు ఎలీషా యాజ్ ఎ మ్యాన్, వాడు చంద్రశేఖర్ అనేవాడు కానీ, జీవన్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఐ లవ్ యూ బేటా, ఐ లవ్ యూ బేటా అని చెప్తుంటారు. ఆమె ఐ లవ్ యూ అప్ప, ఐ లవ్ యూ అప్ప అంటే ఐ లవ్ యూ టూ బేటా అని నేను పెట్టారు ఒక్క మెసేజ్. ఉమ్, ఆ ఒక్క మెసేజ్ పట్టుకుపోయి ఎలీషాకు చెప్పి, ఉమ్, చూడు పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు అని చెప్పింది. ఓకే అయితే అంతకుముందు ఆమె నాకు ఎన్ని మెసేజ్లు పెట్టిందో ఎలీషాకు నేను ముందే చెప్పున్నా. ఓకే నా యథార్థతే నాకున్న కవచం. ఉమ్, ఎలీషాకు వెంటనే క్లిక్ అయింది. ఉమ్, అరే అప్పటి ఆమె మొదటి నుంచి మెసేజ్లు పెడతా ఉన్నదని అన్నగారు చెప్పారు, ఉమ్, ఇవాళ అన్న ఏదో పెట్టాడని ఈమె నాకు చెప్తుంది ఉమ్, అని వెంటనే నాకు ఫోన్ చేసి, అన్న నేను అన్నాను కదా ఏమో కొంచెం ఉమ్, తేడా క్యారెక్టర్ ఈమె, జాగ్రత్త అన్నాను కదా అన్న, నువ్వు ఒక్క మెసేజ్ పెట్టావని ఐ లవ్ యూ బేటా అని పెట్టావు అని నాకు చెప్తుంది అన్న, ఏమో చాలా డేంజర్ ఉంది అని ఉమ్, అంటే, అప్పుడు నేను ఫోన్ చేసి ఉమ్, అసలు ముందు నువ్వు నాకు మెసేజ్లు పెట్టావా నేను పెట్టానా, ఉమ్, నేను అడిగానా, ఉమ్, లేకుంటే నువ్వే వెంటబడి పెట్టావా? ఉమ్, ఆమె వెంటకాలు ఇరబోసుకొని ఇట్లా ఇట్లా రకరకాలుగా మెసేజ్లు పెట్టి ఇంకా చెప్పకూడనివి ఉమ్, ఆమెనే పెట్టి, వద్దమ్మా స్టాప్ దిస్ స్టాప్ దిస్ స్టాప్ దిస్ అని అంటుంటే అట్లనే పెట్టి, ఉమ్, మరి నువ్వు చేసిన చండాలమంతా నేను ఎవరికన్నా చెప్తే నీ పరిస్థితి ఏంటి? ఉమ్, నువ్వు వెంటబడి అప్ప 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 అని చెప్పేసి 100 మెసేజ్లు పెట్టి నేను ఒక్క రిప్లై ఇవ్వగానే పోయి నా శిష్యుడికి చెప్తావా? మరి ఇప్పుడు నీ అంతా నేను బట్టబయలు చేస్తా, నీ బ్రతికేమైపోతుంది? ఉమ్, తప్పు కదా నువ్వు ఇట్లా చేయడం, ఇంకొకసారి నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయడానికి వీలు లేదు నువ్వు అని నేను తిట్లు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు పెట్టింది స్త్రీలోలుడు అని. ఓకే ఓకే నేను చంపేస్తా అనే మాట కూడా వాడి. ఎందుకు ఉమ్, ఎందుకు ఇంకొకసారి నన్ను గురించి మాట్లాడితే అన్నా నేను, ఉమ్, ఉమ్, నీవే ఇంత పెంట పెట్టి ఉమ్, నేను ఇచ్చిన రిప్లైనే నువ్వు అందరి ముందు పబ్లిసిటీ చేస్తున్నావు కనుక ఉమ్, ఇంకొకసారి నువ్వు నన్ను నా గురించి ఎవరి ముందన్నా మాట్లాడితే ఉమ్, చంపేస్తాను అన్నాను. ఉమ్, అంటే ఐ విల్ మర్డర్ యూ అని కాదు, నాకేం నేర చరిత్ర లేదు, ఉమ్, ఎక్కడ నా మీద కేసులు లేవు, కొట్టింది లేదు, చంపింది, నన్ను కొట్టారు అందరూ, ఉమ్, ఉమ్, నన్ను కొట్టారు కానీ నేనెవరిని కొట్టలేదు. ఉమ్, అది కోపం మీద వచ్చినటువంటి ఒక మాట, అంతేగాని ఆమెను మర్డర్ చేయాలనుకుంటే 5 ఏళ్ల కిందట అయింది ఆ సంభాషణ. మరి 5 ఏళ్ళు ఆమె ఎందుకు బతుకుంది? ఉమ్, ఉమ్, ఓకే ఓకే కాబట్టి అయిపోయింది. ఈ 5 ఏళ్ల తర్వాత అంటే అంత ఈ సంభాషణ జరిగిన తర్వాత మళ్ళీ చర్చకు వచ్చిందా రాలేదా? అసలు 5 ఏళ్ల కిందట ఈ తిట్లు తిట్టించుకొని ఆ, ఆ సంభాషణ అంతా వీళ్ళు పెట్టడే దొంగ విధవులు, ఈ ఓకే. మతోన్మాద కుక్కలు. ఉమ్, అందులో అంతకుముందు అంతా అప్ప నన్ను క్షమించు అప్ప, నన్ను కోపడొద్దప్ప, ప్లీజ్ అప్ప, సారీ అప్ప, సారీ, అవన్నీ ఉన్నాయి, అవన్నీ కట్ చేసి దొంగ నా కొడుకులు. ఓకే ఓకే వీళ్ళ ముఖానికి ఒక దేశభక్తి దైవభక్తి ఏడిచింది ఆ కుక్కలకు. ఉమ్, అవంతా పెట్టమని మరి ఉమ్. అంటే దాదాపు కాల్ రికార్డు మొత్తం ఎంత ఉండొచ్చు? కాల్ ఒక 15 గంట 20 నిమిషాలు ఓకే. తిట్టాను. ఉమ్, వీళ్ళు ఒకటే ముక్క పెడుతున్నారు. ఉమ్, అంతకుముందు ఆమె ఎందుకు మరి కాళ్ళ వెళ్ళబడి క్షమాపణ అడిగిందంటే, నన్ను గురించి ఈమె అట్లా చెప్పడం తప్పనే సంగతి ఆమె కూడా అర్థమయ్యి, ఉమ్, నేను నా దగ్గర ఆమె బోల్డ్ ఉన్నాయనే సంగతి ఆమెకు అర్థమయ్యి, ఉమ్, నన్ను క్షమించు అప్ప, అంత కోపడకప్ప అని అన్నది. అదంతా రికార్డ్, అది కట్ చేశాడు ఈ దొంగ వేదవులు. ఓకే ఉమ్, సరే అదంతా అయిపోయిన తర్వాత సరే క్షమించు అప్ప అన్నది కదా అని సరే క్షమించాను. ఉమ్, ఇది జరిగి 5 ఏళ్ళు అయింది. ఓకే కరోనా కూడా రాకముందటి విషయం ఇది. ఓకే ఓకే ఆహా. అది అయిన తర్వాత ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి, అప్ప నేను హైదరాబాద్కి వచ్చేస్తాను, అక్కడే ఉంటాను ఉమ్, అని అన్నది. ఎందుకు వస్తాను అన్నదో నాకు తెలియదు. హైదరాబాద్ నా తాత జాగీర్ కాదు, ఉమ్, ఎందరో వచ్చి బతుకుతారు ఇక్కడ, ఉమ్, నీ ఇష్టం అమ్మా, నీకు ఎక్కడ మనశ్శాంతి ఉంటే అక్కడ ఉండని చెప్పాను. ఉమ్, హైదరాబాద్కి వచ్చింది. ఉమ్. మీరు తిట్టిన తర్వాత ఫోన్లో ఉమ్. మళ్ళీ కాంటాక్ట్లో ఉందా ఆమె? క్షమాపణ అడిగింది, క్షమించేశాను కదా. ఓకే ఓకే
అప్ప మళ్ళీ స్టార్ట్ అయింది తండ్రి. ఇటువంటి మెసేజ్లు లేవు. హైదరాబాద్కి వచ్చి ఈ 3 సంవత్సరాల పైన నా చర్చికే ఆమె సభ్యురాలుగా వచ్చింది. ముందు వరుసలో కూర్చునేది. అప్పటి ఫోటోలు ఉన్నాయి. చర్చికి వచ్చిన చర్చిలోనే తీసుకున్న ఫోటోలు, చర్చిలోనే ఉన్న ఫ్లెక్సీ మీద ఉన్న ఫోటోలు ఉన్నాయి. ముందు వరుసలో కూర్చొని పిల్లలు ఎవరిని అల్లరి చేస్తే కాదు మాట్లాడద్దు, ప్రవక్త మాట్లాడుతున్నాడు అని వాళ్ళని కాసి వేరే ఆడోళ్ళని పిలిచి అసలు ఆయన విలువ మీకు తెలియదు, ఆయన వ్యక్తిత్వం మీకు తెలియదు, ఏదో వచ్చి కూర్చుంటున్నారు అంతే, ఆ మహానుభావుడి సంగతి మీకు తెలియదు అని ఈ తేజాన్ని మా చర్చిలో ఆడోళ్ళందరితో చెప్పి 3 సంవత్సరాలు కొనసాగింది. ఈ 3 సంవత్సరాలు ఆమె ఇక్కడ ఉంటున్నా, ఆమె ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, ఆమె రూమ్ ఎక్కడో తెలియదు. ఒక్కసారి కూడా ఆ రూమ్కి నేను పోలేదు. అంటే స్త్రీలోలుడు అంటే అదేనా? స్త్రీలోలుడు అంటే ఆమె హైదరాబాద్లో ఉంటుంటే ఒక్కసారి కూడా రూమ్కు విజిట్ చేయకపోవడమేనా స్త్రీలోలుడు అంటే? పోనీ నేనున్న ఇంటికి ఆమెను ఒక్కసారి కూడా నేను పిలవలేదు, ఆమె వచ్చినా లాభం లేదు, ఎందుకంటే నాకే ఇల్లు లేదు. ఓకే, వేరే వాళ్ళ ఇంట్లో నాకు ఒక గది ఇస్తే అందులో ఉంటున్నా. ఎవరైనా నన్ను చూడడానికి వచ్చినా పోయినా ఇంటి నిండా జనము, వాళ్ళకి తెలుస్తుంది. అసలు నాకు ప్రైవసీని లేదు. నేను ప్రైవేట్గా ఏకాంతంగా రూమ్లో ఎన్నడూ ఉండలేదు. ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు నేను పోలేదు. ఆడవాళ్ళు అసలు ఒకటే ఒక రూమ్లో ఉంటే నేను పోను అసలు అక్కడికి. మీరు 2-3 కలిసి రూమ్ షేరింగ్ చేసుకొని ఉండండి, అప్పుడు నేను వచ్చి ప్రార్థన చేసిపోయినా చూసే వాళ్ళకు మా ఆత్మీయ తండ్రి వచ్చాడు అన్నట్టు ఉంటుంది. ఒకటే ఒంటరిగా ఉంటుంది అనుకో, నేను ప్రార్థన కొరకు పోయినా బాగుండదు. ఇట్లాంటి కుక్కలందరూ ఏదో దుమారం రేపుతారు. అంత జాగ్రత్త పరుండి నేను. ఈమె 3 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటూ కూడా 3 ఏళ్ళ పైబడి ఆమెనే స్వయాన ఆమె ఇంటర్నెట్లో చెప్తుంది, పోలీస్ స్టేషన్లో చెప్పింది, ఆయన నన్ను ఎప్పుడు ముట్టుకోలేదండి, శారీరకంగా ఏం చేయలేదని అని అంటుంది. స్త్రీలోలుడు అంటే అదేనా? ఈ దొంగ వేదవులు కుక్కలకు పుట్టారా మనుషులకు పుట్టారా? ఇప్పుడు ఎలీషా ప్రస్తావన దగ్గర ఎలీషాది ఒక వాయిస్ ఆయనదేమైనా సాక్ష్యం వినిపించే అవకాశం? ఇక్కడ ఉన్న స్టూడియోలో బాబు ఎలీషా రానైనా చెప్పు, నాయన నీకు ఎంతవరకు తెలుసో, ఏం జరిగిందో, ఎందుకు తిట్టాను ఆమెను, అవంతా చెప్పు. ఈయన పాస్టర్ ఎలీషా, మచిలీపట్నం. ప్రేక్షకులు చూస్తున్నారు నాయన, నీకు తెలిసిన వాస్తవాలు నువ్వు చెప్పు. ప్రైజ్ లార్డ్. మరి అయ్యగారు ముందస్తుగా చెప్పిన విషయాల్లో నేను వింటూ ఉన్నాను. అన్నీ వాస్తవాలు అనమాట. అయ్యగారు గుడివాడ నుంచి ఫోన్ చేయడం, నాకు ఫోన్ చేశారు. మరి మాది మచిలీపట్నం 30 కిలోమీటర్ల దగ్గర కాబట్టి అయ్యగారు వెళ్తావా అని నన్ను అడిగారు. అయ్యగారు ఆజ్ఞాపిస్తే మేము ఎక్కడికైనా వెళ్ళటమే తప్ప మన వెనకడుగు వేయడం అనేది లేదు. ఆ రీతిలో మరి అయ్యగారు పంపించినప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళిన కొద్ది దినాల్లోనే నన్ను ఒక 20,000 అప్పు అడిగింది. అప్పు అడుగుతూ ఒక మాట అంది, ఓఫిర్ అయ్య గారికి చెప్పమాకు అని. అంటే ఆ మాట నాకు అంటే అప్ప అంటుంది, తండ్రి అంటుంది, మరలా అయ్యగారికి ఎందుకు చెప్పొద్దు అన్నది నాకు అనుమానం వచ్చింది మీద. సరే ఎందుకు అని అడిగితే కారణం, నేను రైతు బజారులో బాగా అప్పులు చేశాను, కొద్దిగా అప్పులు ఉన్నాయి. మరి నేను ఒకవేళ 20,000 కనుక కట్టాల్సి వస్తే ఎక్కువ అధిక వడ్డీలు వేస్తున్నాను వాళ్ళు. 20,000 ఇస్తే నేను కొద్దిగా బడిని తగ్గిపోద్ది నాకు. కాబట్టి నేను ఇంకా ఫ్రీగా నేను సువార్త చేసుకోవడానికి కానీ కొంచెం నేను సంపాదించుకోవడానికి, నాకు రోజు వచ్చే 500 రూపాయలు 400 రూపాయలు అప్లోడ్లు కట్టేస్తున్నాను. కాబట్టి నాకు కొంచెం మీరు సహాయం చేయండి అని నన్ను అడిగింది. అడిగితే సరే అని చెప్పి నేను కూడా వేరే చోట తీసుకుని మరి ఏ దిక్కు లేక వచ్చారు. మరి అయ్యగారు అంటే చాలా అభిమానంగా చెప్పేది, అప్పటి వరకు చాలా గొప్ప విషయాలు చెప్పేది. నేను ఆయన ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రవక్త, ఆయనతోటి ఆయన మాటలు వినడమే మనకు అదృష్టం, అలా చాలా విషయాలు చెప్పేది. సరే అయ్యగారితోటి అంత మరి బాండింగ్ ఉంది కాబట్టి ఆమె అంత అభిమానాన్ని పెంచుకుంది. అదే అభిమానం నాకు కూడా ఉంది కాబట్టి మరి నేను కూడా అయ్యగారి దగ్గర నుంచి ఆ అనుభూతి నేను పొందాను కాబట్టి వేరే మాట పలకకుండా సరే ఒక భారాన్ని నేను తీసేయాలని చెప్పి నేను వేరే చోట అప్పు తీసుకుని ఇంకొక 20,000 ఇవ్వడం జరిగింది. అది అయిపోయింది, అప్పు తీరిపోయింది, కట్టేశాను తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను తమ్ముడు అంటూ ఉండేది, నాని అని పిలిచేది. లేకపోతే ఇలా జరుగుతుంది. మరలా ఇంకొక 5,000 అడిగింది. మరలా ఒక 5,000 అడిగితే మరలా అక్క మరి నాకు బడినైపోతుంది, నేను ఇక్కడికి వస్తున్నాను, మరి మీరు మరలా వారానికి ఇంకో 5,000 అడిగారు, అప్పకి చెప్పమాకు, దయచేసి ఒక్కసారి సహాయం చేయి, నేను పూర్తిగా నేను బయటకు వచ్చేస్తాను కాబట్టి నాకు ఒక్క సహాయం చేయమని మరలా నేను ఒక 5,000 తీసి ఇచ్చాను. ఇలా ఇంకొకసారి మరలా నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేటప్పటికి మరలా అప్పడిగితే నా వల్ల కాదక్క, ఇక నేను చేయగలిగినంత వరకు నా స్థుతి మించి నేను చేయలేను,
నేను ఇక్కడ వరకు చేయగలుగుతాను అంటే నాకు ఫోన్ పోయింది, నా ఫోనేనా నాకు ఇప్పించాను అడిగితే నా వల్ల కాదు ఏది అని చెప్తే మరి అయ్యగారికి ఫోన్ చేసినట్టున్నారు. అయ్యగారు నాకు ఫోన్ చేశారు. నేను అప్పటికి నా దగ్గరే కాదు, అంతకు మునుపు జరిగిన విషయాలు నన్ను అడుగుతున్నప్పుడు నేను ఆ గుడివాడ ఒకరోజు రైతు బజార్ దగ్గర కొంతమంది విశ్వాసులు సువార్త చెప్తాకి వెళ్ళినప్పుడు ఈమెతో పాటు కొంతమంది యాడ్ అయ్యారు. యాడ్ అయిన వాళ్ళు ఎవరంటే కిరణ్ పాల్ చర్చ్ నుంచి వచ్చిన కొంతమంది, వేరే చర్చ్ నుంచి, లేకపోతే వేరే ఒక అన్ని సమాజం నుంచి ఒక ఫ్యామిలీ, అలా కొంతమంది యాడ్ అవటం, వాళ్ళు ఈమె గురించి నాకు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. ఈమె కిరణ్ పాల్ దగ్గర ఎలా బిహేవ్ చేసేది, ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంది, అక్కడ ఎన్ని అప్పులు చేసింది, అక్కడ విశ్వాసుల దగ్గర కొన్ని లక్షల్లో అప్పులు చేయడం, అక్కడ జరిగిన విషయాలు, కిరణ్ పాల్తోటి ఈమెకు ఉన్నటువంటి విభేదాల్లో కొన్ని విషయాలు నాకు తెలియపరిచారు. ఇప్పుడు మనకు అంత సమయం లేదు, అవసరమైనప్పుడు ఆ విషయాలు నేను పంచుకుంటాను. అయితే అలా ఈమె క్యారెక్టర్ మీద నాకు కొంచెం అనుమానం వచ్చింది, ఈమె అందరి దగ్గర అప్పులు అడుగుతుందని. తర్వాత మా మినిస్ట్రీలోనే ఫేస్బుక్ లో చాలా మంది సేవకులు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడం, వాళ్ళు నాకు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి పలానా మీ విశ్వాసం అంట కదా గుడివాడలో అని. నాకు మన మినిస్ట్రీలో నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా, ఇప్పుడు ఈ తెలంగాణ సైడ్ సేవకులకి నేను అంత పరిచయం కాదు నేను, కానీ ఈ వలన మొత్తం అందరికీ పరిచయం అయిపోయాను. ఎందుకంటే అందరికీ ఈ అప్పులు చెప్పడం, నా పేరు చెప్పడం, వీళ్ళైనా ముందు ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఇలా జరుగుతుంటే మమత అనే ఒక సిస్టర్ గారు గుంటూరులో అయ్యగారికి చాలా వీరాభిమానాలు, ఎప్పటి నుంచో అయ్యగారిని వెంబడిస్తుంది. ఆమె కూడా నా పిల్లకి ఏదో అనారోగ్యం వచ్చింది, నాకు డబ్బులు కావాలి అని చెప్పి అడిగితే ఆమెకి పాపం ఏమి లేని పరిస్థితి, అలాగే మరి అనారోగ్యం అంటుంది కదా అని చెప్పేసి ఆమె కూడా ఒక 5,000 అడ్జస్ట్మెంట్ చేసి ఆమె కూడా అందరిలాగానే ఇచ్చినాక నాకు ఫోన్ చేసింది. అమ్మ ఇలా చాలా మన దగ్గర అప్పు చేసి తీసుకుంటుంది ఏమి, మరి నువ్వు ఇవ్వక మునుపు అడిగితే బాగుండేది, నేను చెప్పేవాడిని, ఇవ్వద్దని చెప్పేవాడిని, మరి అలా ఎందుకు చేసావా, మరి ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్పావు తల్లి, ముందే చెప్పాల్సింది కదా, మరి నేనేం చేయగలుగుతాను, ఇంకా నేనేం చేయాలంటే ఆమె కూడా చాలా సార్లు అడిగి అలసిపోయింది, కాబట్టి ఆ సాక్ష్యాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఫోన్లో. అలా ఇలా ఈ అప్పులు చేయడం ఎక్కడ పడితే అక్కడ. తర్వాత ఒక రోజు రైతు బజార్లో మా చర్చికి వచ్చే ఒక అతను అటెండర్ ఉండేవాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే రైతు బజార్లో ఈయన దగ్గర క్యాషియర్ దగ్గర కూర్చోబెడితే ఆ క్యాష్ మొత్తాన్ని తీసేసిందంటే ఏమంటే ఉద్యోగం నుంచి తీసేశారు. ఆయన మా విశ్వాసం, మా దగ్గరికి వచ్చేవాడు, ఆయన ఈమె పరిచయం చేసింది. ఆయన ఇలా ఈమె చాలా విషయాలు ఈమెకి చాలా నెగిటివ్గా ఉండేది. తర్వాత శనివారం పూట చాలాసార్లు గుడిపేట దగ్గరలోనే మా చర్చికి వస్తూనే అక్కడ అప్పికట్ల జాషువా గారు అని ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఓ పక్కన ఇటు ఓఫిరయ్య గారు మినిస్ట్రీ అని నడుస్తూ మరలా అటు వెళ్ళి అప్పికట్ల జాషువా గారి దగ్గరికి వెళ్ళి ఆల్ నైట్ ప్రేయర్లు అని, ఒక్కొక్కసారి ఆదివారం ఆరాధన కూడా రాకపోతే నేను ఒకరోజు బాగా కేకలేయడం అనేది జరిగింది. ఎందుకు నువ్వు అలాగూ నడుచుకుంటున్నావు, ఆడపిల్లవు కదా, అర్ధరాత్రి వెళ్ళిపోతున్నావు, ఒకళ్ళే మరి ఈ పాపనేమో కూతురుని ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళేది. ఆ పిల్ల కూడా నాకు చాలా విషయాలు చెప్పింది, వాళ్ళ నాన్నగారు ఎందుకు పంపించేశారు, ఈ మీద చాలా నెగిటివ్ ఆ పాపే చెప్పింది నాకు. కానీ ఇప్పుడు సమయాన్ని బట్టి నేను ఒక్కొక్క విషయాన్ని నేను షేర్ చేసుకుంటూ ఇప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు, అంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయడం, ఆ సేవకుల దగ్గర దొరికినంత దోచుకోవడం, లేదా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆమెకు కావలసినటువంటి ఏదైతే కోరుకుని వచ్చిందో అది దొరకపోతే వాళ్ళ మీద నిందలేయడం, ఇది ఫస్ట్ నుంచి ఆమెకున్న అలవాటే. కానీ నేను అయ్యగారికి ముందుగానే నేను జాగ్రత్తగా అంటే అయ్యగారు ఏదో చేస్తాడని కాదు, ముందస్తుగా రేపొద్దున నా మీద కూడా లేనిపోయిన ఎలిగేషన్స్ లేపిద్దాం అని చెప్పేసి ఈమె క్యారెక్టర్ ఇప్పటికప్పుడే అయ్యగారికి నేను చెప్పడం జరిగింది. అయ్యగారు మరి ఈమె ఆల్ నైట్ ప్రేయర్లకు రా అని ఇంకో చోటకి వెళ్తుంది, ఏదో సువార్తని వేరే సేవకుల దగ్గరికి వెళ్ళాను అంటుంది, మళ్ళీ వాళ్ళ మీద ఏదో లేనిపోయి చెప్తుంది, మరి ఆదివారం కొన్నిసార్లు ప్రభు వాళ్ళ గారు తీసుకోకుండా మరి ఈమె కోసమే కదా మనం ఇక్కడ ఉంటారంటే కదా వచ్చింది, మరి ఈమె బిహేవియర్ని బట్టి చర్చిలో చాలామంది అప్సెట్ అవుతున్నారు. కనీసం చర్చికి వచ్చిన వాళ్ళని ఆ ఇంట్లోనే జరిగేది, ఒక్క నెల కూడా రెంట్ కట్టల. నేను అయ్యగారికి రెంట్ కట్టలేదు, ఇవన్నీ చిన్న విషయాలు అయ్యగారికి చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే అయ్యగారే చాలా బడిలో ఉన్నారు, మళ్ళీ అయ్యగారు రెంట్ కట్టలేదని నేను ఫోన్ చేయడం అలా మంచిది కాదులే అని చెప్పేసి నేనే రెంట్ కట్టడం, మళ్ళీ అక్కడ సౌండ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారండి, దాన్ని కూడా అమ్మేసుకోండి నాకు తెలియపరచుకోండి. కానుకలు వస్తే ఎప్పుడైనా ఒక సండే 2 సండే అలా వదిలేసేవాడిని. ఎందుకంటే ఒక్కోసారి నాకు దూరం అయినప్పుడు, నాకు కొంచెం ఆరోగ్యరీత్యా బాగోలేనప్పుడు కొంతమంది సేవకులను పంపించేవాడిని, దాంట్లో నుంచే తీసుకోమందామని ఆ కానుకలు వదిలితే ఆ కానుకలు కూడా ఆమె తీసుకోవడం అనేది జరిగింది. నేను అప్పుడు విశ్వాసుల ముందే ఆమెను గద్దించాను, నన్ను అడగకుండా, నా పర్మిషన్ అడగకుండా మీరు అలా చేయడం మంచిది కాదు కదా అంటే అది అవసరం వచ్చింది వాడుకున్నాను. చాలా ఒక 20 క్రీమ్స్, ఆమె ఒక ఆడపిల్ల మీద మనం అలా చెప్పకూడదు, కానీ ఒక 20 క్రీములు ఉండేవి ఎప్పుడు ఇంట్లో, తినడానికి మాత్రం తినలేదన్నా అని అంటూ ఉండేది ఆ రేవతి పాప ఏమి. కానీ ఒక 20 క్రీములు 30 క్రీములు ఎప్పుడు అంటే ఆ బాడీ లోషన్స్ అవన్నీ కనబడితే పేర్లు చదువుతూ ఉండేవాడు. ఈ రకంగా వీళ్ళ బిహేవియర్ చూస్తే నాకు చాలా తేడా కనిపించి అయ్యగారికి చెప్పాను. ఈలోపే అయ్యగారు కూడా
ఆ ఫోన్ విషయంలో కూడా అయ్యగారు పంపించారు. ఆ పంపించినప్పుడు నేను ఆమెకు హెచ్చరిక కూడా చేశాను. అయ్యగారికి మనం ఇవ్వాలి తప్ప అయ్యగారి దగ్గర నుంచి తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. నన్ను ఎలాగో అడిగావు, మళ్ళీ అయ్యగారిని ఎందుకు అడిగావు అంటే, నేను ఒక్కరి సొమ్ము ఉంచుకోను, నీ డబ్బులు ఇచ్చేస్తాను, అయ్యగారు డబ్బులు ఇచ్చేస్తానని ఫీల్ అయినాడు అడిగినందుకు. అంటే మరి నెల నువ్వు కడతాన్నావు కదా అని నా పేరు మీద తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆమెకి ప్రూఫ్స్ లేవని చెప్పింది. మరి అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. నా ప్రూఫ్ మీద తీసుకుని అయ్యగారు పంపించగా నేను వెళ్ళి ఇచ్చాను. ఈ ఫోన్ కోసం నన్ను చాలాసార్లు శోధించింది. మరి అయ్యగారిని కూడా శోధించి ఉండొచ్చు బహుశా. మరి అయ్యగారు నాకేం చెప్పలేదు. మరి అలా ఫోన్ ఇవ్వడం కూడా అయ్యగారు జరిగింది. ఆ ఫోన్ ఇచ్చిన కాడి నుంచి ఇంకా ప్రపంచం మారిపోయింది. ఇక ఈ ఫేస్బుక్లో అందరితోటి ఫ్రెండ్షిప్, అది మన సేవకులని కాకుండా బయట సేవకులతో అటాచ్మెంట్ పెట్టుకోవడం, ఈ విషయాలు కొన్ని నాకు వేరే విధంగా తెలిసినాయి. మా విశ్వాసుల ద్వారా వారిని కూడా కాంటాక్ట్లో తీసుకుంటాం. అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ గురించి చెప్తున్నారు నెగిటివ్గా. అన్న ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా, ఈమెకే సరిగ్గా రాదు, మళ్ళీ వెళ్ళి సువార్త చెప్తానంటుంది. మరి దీని ఎంతవరకు మనం రేపొద్దున ఈమె ఆదివారం ఆరాధన రాకపోతే రేపొద్దున మనం వెళ్ళి ఎవరితో చెప్తాం, ఇవన్నీ కరెక్ట్ కాదని వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. సరే ఇవన్నీ విషయాలు నేను ఒక పరిగణలో తీసుకుని ఆమె మాట్లాడే విధానాన్ని, సేవకుల పట్ల ఆమె ప్రవర్తించే ప్రవర్తనని నేను చాలా గమనించాను. పద్దాక అప్పికట్ల జాషువా గారి దగ్గర వెళ్ళిపోవడం, గుడివేడ మెయిన్ సిటీ, కానీ అక్కడి వదిలేసి అప్పికట్ల జాషువా గారి దగ్గరికి వెళ్ళి ఓటలు పెట్టేది. అక్కడి నుంచి వచ్చి గుడివేడలో బ్రతుకుతున్నారు అందరూ. ఈమె రివర్స్లో అక్కడికి వెళ్ళి పెట్టింది. పాస్టమ్మ గారు ఏదో కేకలేసి నువ్వు పద్దాక మా ఇంటికి రావద్దు అని కేకలేసి పంపించారనేది మా ఆమెతోటి బాగా ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరికి. శాంతి అని గుడివేళ్ళ పాప నాకు సాక్ష్యం చెప్పింది. తర్వాత నేను 1-2 సార్లు చాలా విషయాలు గద్దించాను ఆమెని. నువ్వు ఇలా నడుచుకుంటే ఎక్కడైనా కుదురుది కానీ నీ ఆటలు ఇక్కడ సాగం అమ్మా, నువ్వు ఇలా నడవకూడదు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్తే ఆమె చాలా విషయాలు ఇలాగే మాట్లాడేది కాదు. బ్రదర్ ఇప్పుడు మధ్యలో అక్కడ చాలా మంది ఉన్నారు ఈమె గురించి తెలిసిన వారు. ఎవరితో నేను ఒకరితో మాట్లాడగలరా? శాంతి అని ఒక పాప ఉందన్న, ఆమెతో మాట్లాడి కుదిరితే ఒకసారి కాల్ కలపండి. చెప్తూనే కలపండి. అయితే ఇక అయ్యగారు మెసేజ్లో ఒకరోజు ఎందుకు ఆమె నాకు చూపించాల్సి వచ్చిందంటే, ఇలా గద్దిస్తూ ఉంటే నేనెవరో నీకు తెలుసా, నేను ఎంతటి దాన్నో నీకు తెలుసా, నన్ను నువ్వు గద్దించే అంత రోడువా అని నా మీదే ఇండైరెక్ట్గా మాట్లాడుతూ విశ్వాసుల దగ్గర అసలు ఆయనకేమి ఇక్కడ విలువ లేదు, ఈ సంఘం నాది, ఇది నేను పెట్టగా వచ్చింది తప్ప ఆయన ఏదో పంపించాడు అని చెప్పి మా విశ్వాసులతో చెప్పడం స్టార్ట్ చేసింది. అసలు ఈమె ఎవరో ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఒకరోజు నేను అందరి ముందే, నేను ఏది రహస్యంగా ఆవిడ అడగలేదు, విశ్వాసుల ముందే ఎందుకు అక్కడ నువ్వు ఇలా చెప్పేవంట వీళ్ళతోటి అని ఆన్లైన్లో ఎదురుబదిలేసి, తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయినా నీ తర్వాత చెప్తాను అని చెప్తే ఈమె ఒక మెసేజ్ లిస్ట్ చూపించింది. లిస్ట్ చూపిస్తే దాంట్లో ఈమె చాలా వరకు అయ్యగారికి ఇందాక చెప్పినట్లుగా ఐ లవ్ యూ అప్ప 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 అవన్నీ పెడుతూ ఉంది. చాలా మెసేజ్లు నేను చూశాను, అన్నీ ఇవి పంపించినాయి. అయితే అయ్యగారికి ఉన్న అలవాటు నాకు తెలుసు ఆల్రెడీ. అంతకు మునిపే అయ్యగారు చెప్పారు ఇవి నాకు ఇలా మెసేజ్ చేస్తున్నానా అని. అయితే నేను అయ్యగారికి నేనే చాలాసార్లు పెడతా ఐ లవ్ యూ డాడీ అని. ఎందుకంటే నేను చాలా శ్రమ కూలిమిలో మా అబ్బాయి పిడిసి వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీ వాక్యమే శ్రమ కూలిమిలోనే అయ్యగారు రాసిన పాటలను ఆదరించింది. నేను వెంటనే ఆ పాటను కోడ్ చేసి అయ్యగారికి ఐ లవ్ యూ డాడీ, ఈ పాట నన్ను ఆదరించింది అన్నప్పుడు ఐ లవ్ యూ బంగారం అని. ఇలా నాకు ఈ 10 ఏళ్ళలో 100 సార్లు 1000 సార్లు పెట్టుంటారు అయ్యగారు. ఆయనకు ఊత పదం అది, ఐ లవ్ యూ అని రిప్లై ఇవ్వడం. అలాగే ఒక మాట రిప్లై ఇచ్చిన దాన్ని పట్టుకుని మీ అయ్యగారికి నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది కాబట్టి నువ్వు నన్ను అంటానికి వీల్లేదు, నువ్వు నన్ను గద్దించడానికి వీల్లేదు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అని చెప్పేసి నా మీద ఎదురు తిరగడం జరిగింది. నేను వెంటనే అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారు ఏంటి ఇలాగ మాట్లాడుతుంది మీరు అంతకు మునుపు చెప్పారు, ఈమె చాలా తేడాగా ఉంది. నా దగ్గరికి వచ్చిన కాడి నుంచి అంతకు మునుపు దైవజనుడు కిరణ్ పాల్ అన్న దగ్గర చాలా కాలం ఉంది ఇవి, ఆయన చాలా అన్నం పెట్టి ఆదరించాడని ఆమె సాక్ష్యం చెప్పింది. అతని నాశనాన్ని కోరుకుంది, అతను నాశనం అయిపోవాలి, అతను ఏదో విధంగా నేను టీవీకి ఇచ్చేవాలి అంటే అవి నైజం అన్నమాట. అక్కడ తిని వచ్చి కూడా అతని మీద అలా మాట్లాడుతున్నప్పుడు, బహిరంగంగా అతని మీద సాక్ష్యం చెప్తున్నప్పుడు కూడా నేను ఖండించాను. అతని చాప్టర్ అయిపోయింది అక్క, నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు, నీవు మళ్ళీ ఇక్కడికి వచ్చి అది పగతో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనకు అది తగదు, కాబట్టి మీరు అలా సాక్ష్యాలు కూడా చెప్పొద్దు బహిరంగంగా దయచేసి అని నేను చాలాసార్లు స్టాప్ చేశాను. అంటే అవి నైజం మీరు గమనించాలి. రెండవది అయ్యగారు మాట్లాడిన వెంటనే నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, తమ్ముడు నేను గట్టిగా కేకలేసాను, అలా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి. అయితే దాంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ వాయిస్ నన్ను క్షమించు 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 అని చాలాసార్లు అడిగింది. ఒకవేళ అయ్యగారే తప్పు చేసే తప్పుడు మెసేజ్లు ఉంటే కనుక ఆమె రివర్స్లో మాట్లాడాలి. నువ్వు నాకు పంపించావు కదా, మరి నువ్వు ఎలిషాకి ఎందుకు చూపించాను, నువ్వు నాకు పంపించకపోతే
నేను ఎందుకు ఎలాగో నేను చెప్తాను అనేది అనాలి. కానీ చాలా ప్రాధేయపడుకుంది అయ్యగారిని. తర్వాత అయ్యగారు చాలాటికి సమాధానం చెప్పకపోతే నాతో చెప్పేది ఏమనంటే, నేను గుడివాడ ఇడిచి వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, అయ్యగారు నా మెసేజ్లు స్పందించట్లేదు అంది. అంటే ఏం మెసేజ్లు పెట్టేది చెప్పలేదు. నా అయ్యగారు నా మెసేజ్లు స్పందించట్లా, నాకు విలువ లేనప్పుడు నేను ఇంతగా. మరి ఇలాంటి ఆమెకి విలువ ఎలా ఇస్తారు అయ్యగారు? అయ్యగారిని మేము దగ్గర నుంచి దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. కొన్ని వందల వేల మంది విశ్వాసులు, మరి లేడీస్, మా మేనకోడలోని చాలామంది విశ్వాసులు సమూహం మరి అయ్యగారితో ఉన్నప్పుడు మేము గమనించాం. మరి ఇప్పుడేమో కొత్తగా వచ్చిన ఆమె ఒక మాట సాక్ష్యం చెప్తే మేము ఎలా నమ్మేది? కాబట్టి ఏమన్నా అయ్యగారు చెప్పడం, కేకలేయడం జరిగింది. ఆ వీడియోలో ఆడియోలో కనపడేది అదే. ఈమె జీవిత చరిత్ర ఇంకా చాలా ఉంది చెప్పడానికి. మరి చాలా గంటల సమయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదంతా కరెక్ట్ కాదు. ఆ పాప, రెండో పాప పిల్ల, ఆ తేజ వాళ్ళ అమ్మాయి రేవతి నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్ భర్త పెళ్ళైన ఆమెతోటి ఆయన ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పింది. ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న తర్వాత ఆయనకి క్లాస్ వచ్చిన తర్వాత పంపించేస్తే హైదరాబాద్ ఏదో కాల్ సెంటర్లో పనిచేస్తూ అక్కడ ఇంకొక వేరే ఒక అతన్ని దగ్గర తీసిన తర్వాత అప్పటికి ఈ పిల్ల రేవతి చాలా చిన్న పిల్ల. అప్పుడు వయసుకు వచ్చినప్పుడు వాళ్ళ నానమ్మ బ్యాక్ రామని అడిగినప్పుడు ఆల్రెడీ అప్పుడు ఇతనితో ఉంది కదా, ఇతను కూడా ఎంట పెట్టుకుని వెళ్ళారంట. ఇతను కూడా ఎంట పెట్టుకుని చాలా నెలలో తన భర్తకు తెలియకుండా, మొదటి భర్తకు తెలియకుండా మెయింటైన్ చేశారు. చేసిన తర్వాత ఈ ఒక టయానికి పాపం బయటపడిద్ది. కానీ ఆయన డైరెక్ట్గా చూసి మళ్ళీ తల్లి బిడ్డలిద్దరిని తౌరివేస్తే తాడేపల్లిగూడలోనే ఎక్కడో నివసిస్తూ మరి మోక్ష మార్గం అనే ఛానల్ ద్వారా కిరణ్ పాల్ దగ్గరికి చేరడం జరిగింది. కిరణ్ పాల్ గారి దగ్గర కూడా 3 వారాలు ఉంటానని చెప్పేసి మరి అన్ని సంవత్సరాలు ఎందుకున్నారు? మరి కిరణ్ పాల్ కూడా చాలా మెసేజ్లు ఉన్నాయని ఆయన చెప్పాడు. మరి మేము కిరణ్ పాల్ గారితో ఏం మాట్లాడలేదు. కానీ మాకే బోలని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆ సాక్ష్యాన్ని మేము పరిగణలోకి తీసుకోము. రెండోది, అయ్యగారు క్షమించి అని కాలు పట్టుకుని 4 ఏళ్ళు అయ్యి 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, ఇది కరోనా మునుపు జరిగిన విషయం. మరి 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా మరి అయ్యగారితోటే నడిచి ఇప్పుడు మరి అయ్యగారి మీద నిందలు వేయడం అనేది, అంటే ఇక్కడ ఏది కావాలని ఆమె ఆశించి వచ్చిందో అది ఒకవేళ దొరకపోవచ్చు. ఆమెకి దొరకపోయేటప్పటికీ అయ్యగారి మీద లేనిపోయిన నిందలు వేయడం అనేది జరిగింది. కాబట్టి నా తర్వాత చాలామంది, నాకు ఆరోగ్య సమస్య వచ్చింది, కరోనా అటాక్ అయింది. నేను ఒక పాస్టర్ ఇజ్రాయిల్ గారిని పంపిస్తే ఆయన దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఆయనకి, అన్న డబ్బులు అయితే ఇవ్వమాక వాళ్ళకి, నేను ఇలా ఇచ్చే. అయినా సరే మన సేవకుడిది జాలిగుండు కాబట్టి ఆమె అది కనిపెట్టింది విషయాన్ని. వీళ్ళ దగ్గర అయితే మన ఆటలు సాగుతాయి, వేరే వాళ్ళ దగ్గర అయితే ఆటలు సాగవు అని ఆయన దగ్గర కొంత అప్పు చేసింది. పాపం ఆయన 2 ఆడపిల్లలు పెట్టుకుని బతుకుతున్నాడు. మళ్ళీ అప్పు కూడా మనం తీర్చాల్సి వచ్చింది. తర్వాత నయన్ బాబు అని ఇంకో ఆయన పంపిస్తే ఆయన దగ్గర కొంత అప్పు తీసింది. ఇలా అందరూ ఎవరు సేవకులు వెళ్తే వాళ్ళ దగ్గర అప్పులు చేయడం, లేనిపోయిన మాటలు చెప్పడం, ఇలాంటివి ఆమెకి చాలా యథావిధిగా మాట్లాడగలుగుద్ది. కాబట్టి మీరు కూడా ఆమె మాటలు విని ఉంటారు. అయ్యగారికి వ్యతిరేకంగా మాట్లాడలేము. ఎన్నో సంవత్సరాలు ఆరాధించిన దేవుడిని సైతం వాళ్ళు చాలా అజ్ఞానంగా మాట్లాడడం మీరు గమనించాలి. ఆరాధించి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నమ్మి ఏమండి ప్రార్థనలు చేసి ఆ దేవుడిని కూడా వాళ్ళు చాలా హీనంగా మాట్లాడడం మీరు గమనించి ఉండొచ్చు. కాబట్టి అయ్యగారిని ఒక్కళ్ళనే అనేది చాలామంది సేవకులు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. మరి దేవుడి గురించి చెప్పిన సాక్ష్యం కూడా మనం నమ్మాలా? అయ్యగారి గురించే కాదుగా, దేవుడి గురించి చెప్పిందా? మరి ఆ సాక్ష్యాన్ని కూడా సేవకులు పరిగణలో తీసుకుంటారా? కాబట్టి చాలా విషయాలు మీరు గమనించాలి. ఇంకా అవసరాన్ని బట్టి అయ్యగారు పిలిచినప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి శాంతి అనే పాప మన కాల్ లైన్లో ఉంటే ఆ పాప కూడా ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు లేడీస్ కాబట్టి ఇంకా చాలా విషయాలు ఆమెతోటి పంచుకుందాం. మా శాంతి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నామా యథార్థవాదిలో. అక్కడ మనతోటి ఉన్నటువంటి తేజక్ ఉంది కదా, విశ్వాసి. ఆమె ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకుంది, ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉందో మీరే నాకన్నా ఎక్కువ తెలుసు. ఒకసారి మీకు తెలిసిన కొన్ని విషయాలు మరి మార్క్ బాబు గారు ఉన్నారు, పంచుకుంటారా? అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా, ఇప్పుడు ఆమె ఈ మధ్య ఒక ఆడియో తనది బయటికి రిలీజ్ అయింది. అయ్యగారు ఆమెను ఇలా ఎందుకు చేశావని చెప్పడం, నేను చంపేస్తా అని అయ్యగారు అన్నాడని చెప్పేసి ఆడియోను మరి మతోన్మాదుల చేతికి చిక్కడం, దాని ద్వారా ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఆమె క్యారెక్టర్ ఏంటమ్మా అసలు? ఈ విషయంలో మీకు ఏమైనా తెలుసా? ఓకే. ఓకే.
ఓకే. నేను ఆమె ద్వారానే రక్షణలోకి వచ్చాను. అయితే ఇలా చాలా మంది పాస్టర్ గారి దగ్గర కూడా ఇలాగే మోసం చేసి అందరూ ఆదరించారండి. పాస్టర్ గారు చిన్నపాల్ గారు కూడా చాలా ఆదరించారు ఆమెని. వాళ్ళు కష్టపడ్డారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి సత్యం కావాలని బయటకు వచ్చేసింది. ఓపిరాయ్ గారు కావాలని ఓపిరాయ్ గారి దగ్గర సత్యం ఉందని చెప్పేసి బయటకు వచ్చేసింది ఆయన దగ్గర నుంచి. ఆయనతో పాటు నన్ను కూడా బయటకు తీసుకొచ్చినాక ఇక్కడ చాలా అప్పులు అయిపోయి చాలా బాగా ఇబ్బంది పడిపోయింది. ఫైనల్ కి ఇంకా చాలా మంది ఒక ఆమె దగ్గర 10,000 తీసుకుంది. ఆమెకి కట్టలేకపోయింది. చాలా మంది కట్టాల్సి వచ్చి ఆమె దగ్గర కూడా కట్టలేకపోయింది. ఇక ఫైనల్ గా కిడ్నీ అమ్మేసుకుంటానంటే నాకు భయం వేసేసింది. అప్పుడు నేను ఆమె ఫోన్ లో ఉన్న నెంబర్ తీసుకుని చేస్తే అది ప్రమాదకి వెళ్ళింది. మన ఒకరి మినిస్టర్లోనే ఆయనే ఇంకా యాండి ఇక్కడ మన బాధ చూడలేకపోతున్నాను, మీరే అక్కడ ఎలా కాపాడండి అని అంటే సరే అని చెప్పేసి ఆమెని హైదరాబాద్ వచ్చామన్నారు. కనీసం నాకు వెళ్ళేటప్పుడు 10 రోజులు నేను ఇక్కడ అన్నం పెట్టాను ఆమెకి. నేను ఎంతకున్న ఆమె దగ్గర అబద్ధాలు చెప్పి నా మీద సాడీలు చెప్పి నా మీద ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది. కనీసం ఫోన్ కూడా ఎత్తలేదండి నేను వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. ఇప్పుడు అయ్యగారి మీద, ఓఫీర్ గారి మీద వస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలు, ఇందులో ఏమైనా వాస్తవం ఉందా ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు? ఆ మాటగా వచ్చాను ఫస్ట్ అండి. అయితే ఇక్కడ ఓఫీరాయ్ గారి ముందర అంతకన్నా ముందర ఇక్కడ వార్త చెప్తాకెళ్తే అక్కడ పాస్టర్ గారిని అడ్రస్ తీసుకుంది. ఆ పాస్టర్ గారితో కూడా అర్ధరాత్రి పూట ఫోన్ చేయడం అలా చేస్తే మధ్యలో తీసుకెళ్ళినామని మీకు ఇస్తారనమాట. పాస్టర్ గారు చూసి నా భర్తకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేనైతే ఒప్పుకోను, ఆమె ఎందుకు తీసుకొచ్చేసి వార్తగాని అంటే మరి ఆమె విషయంలో కూడా న్యాయం జరగాలి. ఏమైనా ఫోన్ ఎందుకు మాట్లాడుతుంది అసలు పెద్దవాళ్ళతో? అదంతా రాంగ్ పాస్టర్ అండి. మమ్మల్ని అందరూ ఆదరించారు. ఓఫీరాయ్ గారు కూడా చాలా సాయం చేశాడు. సంవత్సరం పాటు హాస్టల్లో పెంచి చేసినందుకు లాస్ట్ కి ఇలా అమ్మ కూతురు ఇలా తయారైపోయారు. నేనైతే ఒప్పుకోను పాస్టర్ అండి. 5,000 రూపాయలు తీసుకున్నాను. ఓకే అమ్మ, ఓకే. ఇంకేమన్నా వివరాలు అవసరమైతే తర్వాత మీకు కాల్ చేస్తాము. ఓకే అమ్మ, మంచి. సరే సార్, ఇప్పుడు ఈ జరిగినటువంటి పరిణామం అంటే తర్వాత మరి ఎలీషా గారితో మాట్లాడిన తర్వాత క్షమించమని మిమ్మల్ని అడిగింది, మీరు క్షమించేశారు. క్షమించినాక నేను హైదరాబాద్ లో బతుకుతానని వచ్చి 3 సంవత్సరాలు నా చర్చికి వచ్చి ముందు వరుసలో కూర్చునేదా. మరి ఇప్పుడు మళ్ళా మంచోడిని కాకుండా నా చర్చికి ఎందుకు రావాలా? ఏ సతీష్ కుమార్ స్వామి ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా. అవును, హైదరాబాద్ లో వందల వేల సంఘాలు ఉన్నాయి కదా. అవును. ఎక్కడికి పోకుండా నా చర్చికి ఎందుకు వచ్చి 4 సంవత్సరాలు కూర్చుంది? ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వాయిస్ ఎందుకు అందుకుందాం? అది థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు విషయం ఏంటంటే మన చర్చికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తే ఏదో డబ్బులు వస్తాయి పాప అప్ప, నాకు కోట్ల రూపాయలు వస్తాయి, దేవుని కొరకు ఇస్తావా అప్ప ఇది అంటే మంచి చెయ్యమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దేవునికి ఇచ్చేది ఉంటే ఇవ్వు అని నేను ఎప్పుడైనా చర్చిలో వచ్చి ప్రార్థన చేయించుకునేది. ఇంటికి వచ్చేది కాదు. నేను వాళ్ళ ఇల్లు ఎప్పుడు అసలు ఎక్కడనో ఆ ఇల్లు లొకేషనే నాకు తెలియదు, ఇప్పటికీ కూడా తెలియదు. చర్చిలో వచ్చి ఇట్లా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ప్రార్థన చేయండి అప్ప అని అంటే సరే ప్రార్థన చేసినాడు. అలాగ చేస్తూ ప్రమోద్ అనే అబ్బాయి మన సంఘంలో, వాడు నన్ను నాన్నగారు అని అంటాడు. నాన్నగారు నాన్న అని సొంత కొడుకులాగా ఉంటాడు. ప్రమోద్కి కూడా రియల్ ఎస్టేట్లో కొన్ని మంచి పరిచయాలు ఉన్నాయి. ఇంకా ఆమె ప్రమోద్ను రిక్వెస్ట్ చేసి మీ కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి, నా కాంటాక్ట్స్ మీకు తీసుకోండి అని చెప్పి అట్లా వాళ్ళు కొంత పరిచయాలు అయిన తర్వాత ప్రమోద్ చాలా మంచోడు అప్ప, నా కూతురు రేవతిని ప్రమోద్కి వచ్చి పెళ్లి చేస్తానని అన్నది. చూడమ్మా, తొందరపడొద్దు, బాగా ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కొని అప్పుడు చేద్దాం. అమ్మాయికి నీకు అందరికీ ప్రమోద్కి ముగ్గురికి అందరికీ ఇష్టమైతే నేను పూజారి పని నేను చేస్తాను, ఏదో మంత్రాలు చదువుతాను, నాదేమున్నది. చేసుకునే వాడికి ఇష్టమైతే అమ్మాయికి ఇష్టమైతే నేనెందుకు కాదంటాను, మీ ఇష్టమే, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పాను. అలాగా దాదాపు ఒక 6 నెలల వరకు వెంటబడింది. ప్రమోద్ని ఒకసారి అడిగాను, ఏమంటావురా బాబు, ఆమె ఊరికే తన కూతురు నీకు ఇస్తారంటుంది, నీకు కూడా అలాంటి అభిప్రాయం ఏమన్నా ఉందా అని అంటే, మీరు ఓకే చేస్తే నాన్న ఆమె కూడా ఇస్తానంటుంది కనుక ఆమె ముందు
చెప్పింది. నా కూతురుని చేసుకో ప్రమోద్ అని అడిగింది ఆమె. ఉమ్, కనుక నేను ఎవరినైనా ఒకరినైతే చేసుకోవాలి కదా. ఉమ్, వీళ్ళు సత్యం కొరకు ఉన్నాము, మేము దేవుని కొరకు పని చేస్తాం అంటున్నారు కనుక, ఉమ్, నాన్న నీ మాట దాటితే నేను ఏం చేయను, నువ్వు అప్రూవ్ చేస్తే నేను చేసుకుంటాను నాన్న అన్నాడు ప్రమోద్ కూడా. ఉమ్, సరే ఇంకా అప్ప ఎప్పుడు పెళ్లి చేస్తావు నా కూతురికి అని చెప్పి ఆఖరికి తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నాం, ముందైతే పెళ్లి చేయండి అని చెప్పి ఉమ్, చేస్తే సరే ఒక రిజిస్ట్రార్ గారు నేను ఒక 10 మంది విశ్వాసులు ఉండి అంత చక్కగా వాళ్ళకు పెళ్లి చేసి ప్రమాణాలు తాళి కట్టడం, ఉమ్, ఫోటోలు తీయడం ఇవన్నీ కూడా చేసాం. చేసిన తర్వాత ఇక అల్లుడు కదా ప్రమోద్, ఉమ్, వాళ్ళు అత్త అల్లుడు ఈ ప్రమోద్ వైఫ్ రేవతి వీళ్ళంతా ఒకటే రూమ్ లో ఉంటున్నారు. ఉమ్, ఇంకా వాళ్ళు ఒకటే ఫ్యామిలీ కనుక ఒకరికొకరు మరి ఏం సహాయం చేసుకున్నారు. ప్రమోద్ ఇంటి అద్దె కట్టేవాడు, కిరాణా ఖర్చులన్నీ చూసేవాడు, ఒక ఫ్యామిలీ కదా, పెళ్ళి అయిపోయింది. ఉమ్, అయితే రాత్రి పడుకునేటప్పుడు ఈ అమ్మాయి తేజ తన కూతురికి అల్లుడికి మధ్యలో వచ్చి ఆమె పండుకుంటది. ఆహా, ఇది బిగినింగ్ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకే ఓకే. వీడు ప్రమోద్ అది నాకు చెప్పుకోలేక సిగ్గుపడి ఉమ్, చాలా సఫర్ అయిపోతూ చంద్రశేఖర్ ఇంకా వేరే కొందరు వాడి ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లలు చాలా సఫర్ అయ్యి చెప్పుకున్నాడు. మా అత్తమ్మ ఇలా చేస్తుంది, ఉమ్, నాకు నా భార్యకు మధ్యలో వచ్చి పడుకుంటానంటది. ఉమ్, అదేంటంట మీరు అట్లా నా కూతురు నువ్వు చెయ్యి కాలు వేయటానికి వీల్లేదు, ఉమ్, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, అందుకే మధ్యలో పడుకుంటా అంటుంది. ఉమ్, ఇది ఏంటో నాకు చాలా బాధపడిందని ఆ ప్రమోద్ అనేవాడు వాడి ఏజ్ గ్రూప్ లో ఉన్న నా వేరే ఆత్మీయ బిడ్డలతో చెప్పుకున్నాడు. ఉమ్, అప్పుడు నేను ఆమెను కోప్పడ్డాను అనమాట. ఓకే. అదేం పద్ధతి అమ్మా, ఉమ్, యవనస్తురాలు నీ కూతురు పెళ్లికి ఎదిగిందని నువ్వే వెంటబడి పెళ్లి చేశావు, ఉమ్, ఇంకా నువ్వు వాళ్ళ మధ్యలో ఉండొద్దు, ఉమ్, మీరందరూ ఒకటే రూమ్ లో పడుకోవటమే అవమానకరం. ఉమ్, నా యవనస్తురాలే నీ కూతురుకి పెళ్ళయింది, తన భర్త ఆమె ఉంటున్నప్పుడు నువ్వు ఒకటే రూమ్ లో ఎట్లా పడుకుంటారు? వాళ్ళు భార్యాభర్తలకు దాంపత్య ధర్మానికి టైం ఏది, ప్రైవసీ ఏది? ఉమ్, నీ జ్ఞానం లేదా? నీకు కూడా పెళ్ళైంది, పిల్లల్ని కన్నావుగా, ఉమ్, ప్రైవసీ ఉండాలి కదా. ఉమ్, కనుక నువ్వు వాళ్ళు ఒక రూమ్లో ఉండనే వద్దు. ఉమ్, పగలంతా మీరు చుట్టం చూపుగా రావడం పోవడం పలకరించుకోవడం ఉండని, ఉమ్, పడుకునే టైం వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాత్రమే ఒక గదిలో ఉండాలి ఉమ్, అని చెప్పి నేను చెప్పాను. నువ్వు అక్కడ ఉండొద్దమ్మా అని. ఉమ్, అది నా మీద ఆమె పగబెట్టుకుంది. ఓకే. ఇప్పుడు ఎందుకు పగబెట్టుకుందో ఇప్పుడు ప్రమోద్ కూడా స్టూడియోకి వచ్చాడు. అమ్మ రా నాన్న కూర్చోద్దా. ఈమె ఆ తేజ యొక్క అల్లుడు, ఇక రేవతి భర్త అనమాట. ఆహా, చెప్పిన ఓకే. ప్రైజ్. ఎందుకు మీ అత్త నా మీద రివర్స్ ఎందుకు చెప్పా? అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక 9 months బ్యాక్ నాకు వివాహం జరిగింది. సో జరిగిన తర్వాత నేను నా భార్యను తీసుకుని నేను ఒక ఇంట్లో ఉంటున్నాను. సో మరి ఈమెకు కూడా ఎవరు లేరు కదా అని చెప్పేసి నేను కూడా మీతోనే ఉంటా అని చెప్పేసి అనడం ద్వారా సరే అని చెప్పేసి అందరం ఒకే ఇంట్లో ఉండడం జరుగుతుంది. సో ఉండే టైంలో మరి రాత్రిపూట వచ్చేసి మేము పడుకున్న టైంలో వచ్చేసి మా మధ్యలో పడుకునేది అనమాట. ఆ రకంగా ఈమె నన్ను అయ్యా మార్పు బాబు కాదు, మొగుడు పిల్లల మధ్యలో ఏమో పడుకుంటుంది పోయి సిగ్గుచేటు. సో అలా జరగడం తర్వాత నేను వచ్చి నాన్నగారికి చెప్పాను. నాన్నగారు మరి ఇలా జరుగుతుందనా మరి ఇలా అని చెప్పి నాన్నగారు చెప్పలేదు. నాన్నగారి దగ్గరికి విషయం తీసుకొచ్చినప్పుడు మరి నాన్నగారు బాబు నేను మాట్లాడతానని ఒకసారి ఒకరోజు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అడిగినప్పుడు నాన్నగారు అమ్మ మరి ఇలా కరెక్ట్ కాదుగా అని చెప్పేసి నాన్నగారు అన్నారు. సో అన్న తర్వాత అప్పటి నుంచి నాన్నగారి మీద ఇలా నన్ను అంటారా అని చెప్పేసి ఇంకా నాన్నగారి మీద బాగా కోపం పెట్టేసుకొని ఇక అలా ఇలా పుట్టిస్తుంది అనమాట. నేను ఓకే. అంటే పెళ్ళైన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఇలా జరిగింది? ఎప్పటిదాకా బాగున్నారు? 1 month అంతే. ఓకే, 1 month మంచిగా ఉన్నారు. అంతే 1 month మంచిగా ఉన్నాం. 1 month తర్వాత ఈవెంట్ అయింది. ఎంట్రీ అవద్దమ్మా అని చెప్పినందుకు ఇక ఈ సత్యము దేవుడు సువార్త అంతా గంగలో కలిసిపోయి ఇప్పుడు నేను దుర్గా మాత భక్తురాలని చెప్తున్నా. మధ్యలోకి రావద్దంటే ఆ దేవుడు వద్దు, ఈ పాస్టర్ వద్దు, అట్లయితే దేవుడు ఏ బుద్ధున్న పెద్ద మనిషి అయినా ఒక హిందూ పురోహితుడే వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా, ఒక ముస్లిం ఎవరైనా యవనస్తురాలు యవనస్తుడు అయిన నూతన దంపతులు మధ్యలో
ఈ తల్లిపోయి పండుకుంటానంటే ఏ మత పెద్ద అయినా అసలు బుద్ధున్న పెద్ద మనిషి ఒప్పుకుంటారు. ఒప్పుకోరు. చిన్న మనుషులు కూడా ఒప్పుకోరు. అప్పటి నుంచి ఆమె నాకు జడ్జిమెంట్ తీసాం, నా కూతురు మీద జడ్జిమెంట్ నువ్వు తీర్పు ప్రకటించావు, మాకు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు, నువ్వు జడ్జిమెంట్ చేసావు అని కసిగా మాట్లాడి. అంటే ఆమె ఏంటంటే దైవజనుడు అంటే వాళ్ళకు చిన్న చూపు, మెత్తగా మాట్లాడతాం, ప్రేమగా ఉంటాం కదా, వీళ్ళు ఏం చేయలేరులే, నేనే గనక రివర్స్ అయితే ఆడది రివర్స్ అయితే మరి వీళ్ళు ఆది పరాశక్తి స్వరూపిణులు కదా, ఆదిశక్తి స్వరూపాలు కదా, మేము ఆడదాన్ని నేను ఏడిస్తే బుడిబుడి ఏడుపులు ఏడిస్తే ఎవరైనా నా మాట నమ్ముతారు, సమాజంలో న్యాయాన్ని నేను తిప్పేయచ్చు, ఆడదాని మాట అందరు నమ్ముతారు, చూపిస్తా, నన్ను ఖండిస్తాడు, నన్ను తప్పంటారా అని పగబెట్టుకొని చూస్తాను, నా తడకా చూపిస్తానని చెప్పి మా విరోధులతో చేస్తే ఆ విరోధులు తిక్కలోళ్ళు, వాళ్ళు తెలివి కల్లోళ్ళు అయితే ముందు నాకెందుకు విరోధం అవుతారు, దొరికింది కదా అని చెప్పేసి ఈవెన్ తీసుకొచ్చుకొని నేను ఆమెను తిట్టిన తర్వాత ఒకటే అంత ఎడిట్ చేయ ఒకటే పెడితే ఆ ఒక్క దాంట్లో ఎలీషా అనే పేరుంది, ఎలీషా అనే పేరున్నందుకు ఎలీషా ఇప్పుడు స్టూడియోలోకి వచ్చాడు, ఈ కథ అంతా బయటకు వచ్చింది. అంటే ఎంత ఇడియట్స్ అయితే ఓఫీర్కి విరోధులు అవుతారు అనేది ఇప్పుడు ఇది ఖచ్చితమైన ఒక మంచి తార్కాణం. ఓన్లీ ఈడియట్ కెన్ బికమ్ అగేన్స్ట్ రంజిత్ ఓఫీర్, తెలివైనోడు కాడనేది ఇప్పుడు మంచి నిరూపణ. థ్యాంక్ యూ బాబు, గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్, అయితే జరిగిన కథ అంటే ఇది ఈ స్టోరీ అర్థమైంది. సార్ ఇప్పుడు ఇన్ని రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, ఇన్ని ఆధారాలు సాక్ష్యాలు కూడా మీ దగ్గర ఉంటూ ఎందుకు ముందే మీరు అంటే తెలియచేయలేదు? ఆడోళ్ళు అంటే మా అమ్మను బట్టి అపారమైన ఇప్పటికి కూడా నాకు గౌరవం బాబు. మా అమ్మ ఒక మహాప్రవక్త్రి, ఒక దేవత లాంటి మనిషి, సౌజాతమ్మ గారు. కాబట్టి చీర కట్టుకొని ఎవరున్నా సరే మా అమ్మే అనుకునే పిచ్చి భక్తి నాది. అందుకని ఆడోళ్ళ మీద ఎన్ని నెగటివ్స్ నాకు తెలిసినా నేను కప్పెడుతుంటాను అన్నమాట. ఓకే, కానీ నేను ఊరుకుంటుంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో వీక్నెస్ ఉంది అనుకుంటారు. వీక్నెస్ కాదురా బాబు, ఒక స్త్రీని గౌరవించాలి, స్త్రీ పరువు తీయకూడదు అనే ఉన్నతమైన సంస్కారము నాకు రక్తంలో వచ్చింది. ఓకే, అది నరనరాన స్త్రీ జాతి అంటే నేను నమ్మేది మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువ అనేది. గనుక ఆలయాన వెలసిన దేవునిది ఇల్లాలి జగతికి జీవన, ఆ ఉన్నతమైన భావాలు నాలో ఇప్పటికీ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి నేను ఉన్నంతకాలం. ఆడవాళ్ళు చాలా మంది ఇట్లాంటి తింగర పనులు చేసి నన్ను ఇబ్బంది పెట్టినా సరే స్త్రీ జాతి మాత్రం మహోన్నతమైనది అనేదే నాకున్నటువంటి ఆ భక్తి భావన. అందుకని నేను సరే పోనీళ్ళే, చిన్నపిల్లలు అరుస్తే నాకేం పోతుంది. ఇప్పుడు నా నుంచి ఒక్క శిష్యురాలు కూడా దూరం పోలేదు, నాకు రూపాయి నష్టం లేదు, ఒక మనిషి బయటికి పోలేదు. అంటే అనుకున్నారులే అనుకున్నారు. కానీ ఇప్పుడు కొందరు అడిగారు ఆ వాయిస్ నీదేనా కాదా, అది ఎందుకు చెప్పట్లేదు అని అంటున్నందుకు మనం ఈ ఎపిసోడ్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఓకే సార్. అంటే ఇందులో ఇంకేమైనా ఎవిడెన్సెస్ తెలియజేసే అవసరం సరిపోతుంది అంట? ఇప్పుడు ఆమె ఇంకా ఆమెకి ఇంకా బుద్ధి రాకపోతే మనం సైబర్ క్రైమ్ నుండి కేసు బుక్ చేసి మొత్తం పాత చాటింగ్ అంతా తీస్తే ఆమె ఎట్లా వెంటబడిందో నన్ను నీ దానిగా చేసుకో, ఉంచుకో, నీ కాళ్ళ కాడ పడి ఉంటా అది అని చెప్పిన చండాల మెసేజ్లు అన్నీ బయటకు వస్తాయి. ఎందుకు? ఇంకా దాన్ని అంతటితో వదిలేయడం మంచిది. వాళ్ళు ఎంత ఇట్లా ఇంకా నిరూపణ అంటారు అంత ఎక్కువ వాళ్ళ సిగ్గు బయటపడుతుంది, వాళ్ళు సిగ్గుపోతుంటారు. తెలంగాణలో వరంగల్ చిన్నప్పుడు సామెత వినేదంటే ఒక ఆమెకు పూనకం వచ్చి ఇట్లా ఊగడాన్ని సిగమూగడం అంటారు తెలంగాణలో. అయితే ఒక ఆమె సిగమూగిందంటే సిగ్గుపోయిందాకా సిగమూగిందట. సిగ్గుపోయిందాకా సిగమూగిందంటే అర్థం ఏంటంటే ఊగి 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 సీరంతా ఊడిపోయింది, సిగ్గంతా బయటపడ్డది, ఇంకా సిగ్గు అట్లుంది వాళ్ళ సంగతి. కాబట్టి నేను ఎందుకు ఎవరి గౌరవం వాళ్ళు కాదు, నేను అట్లాంటి పనులు చేసినోడిని కాదు. ఆమె నోరారో చెప్తుంది. 4 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్న మా సంఘానికి వచ్చిన ఆమెను నేను ఒక్కసారి కూడా ముట్టుకోలేదు అనే సంగతి ఆమె నోరారో చెప్తున్నాం. భౌతికంగా నన్నేం ముట్టుకోలేదు అని అంటుంది. మరి స్త్రీలోలుడు అని అనొచ్చా? మరి అనరాదు కదా ఆ మాటకి. భౌతికంగా ముట్టుకోకుండా వాళ్ళ ఇంటికే ఒక్కసారి కూడా విజిట్ చేయలేదే, మరి స్త్రీలోలుడు అనే మాట అనొచ్చా? ఈ కుక్కలను అడుగుతున్నాను. నేనేమి నమ్ముతున్నా అంటే మృగ సంయోగం చేయొద్దని బైబిల్లో ఉంది. పురుషుడు ఆడ జంతువుతో కలవద్దు,
స్త్రీ జంతువు తను పొందినట్లు నిలవద్దని ఉంది. అయితే నేను అనుకో కొంతమంది వేశ్యలు కుక్కలతో సంభోగం చేసినప్పుడు ఇట్లాంటి మతోన్మాద కుక్కలు పుడతారు. మనుషులకు పుట్టలే వీళ్ళు. మనుషులకు పుడితే కనీసం ఇది న్యాయమా కాదా, నిజమా కాదా? అందులో ఇన్వాల్వ్ అయిన ఎలీషా అనేవాడు ఎవరు? ఓఫీర్ గారే తప్పు చేస్తే ఆమె ఎందుకు అప్పా క్షమించు 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 ఎందుకు ప్రాధేయపడుతుంది అని న్యాయంగా ఆలోచిస్తారు. మనుషులకు పుడితే మనుషులు అట్లా ఆలోచిస్తారు. వేశ్యలకు కుక్కలకు కలిసి పుట్టిన వాళ్ళు అయితేనే ఇట్లా దుమారం రేపుతారు. కనుక నా మీద నేరారోపణ చేసిన వాళ్ళు దాన్ని సమర్థించిన అందరూ కుక్కలకు పుట్టారని నేను ప్రకటిస్తునేవారు. రైట్, మంచిగా ఉందా తిట్టు? ఖతర్నాక్. నేను వరంగల్లో తిట్టుడు మొదలు పెట్టి తిట్లతో చంపేస్తాను మనుషులు. ఓకే ఓకే సార్, ఇది ఒకరు కాల్ చేశారు సార్, అబ్దుల్ అన్న గారు కాల్ చేశారు. అన్నగారు నమస్తే, ప్రైజ్లా. అబ్దుల్ అన్నగారు ప్రైజ్లా అన్న కాల్ చేశారు, చెప్పండి, ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా మీరు? అయ్యగారు మాట్లాడారు కదా ఇంతకుముందు, ఫస్ట్ టైం ఎలీషాని తీసుకొచ్చారు కదా. ఈ తేజు వ్యవహారము ఎలీషా కంటే ముందు మాకు ఫస్ట్ మినిస్ట్రీలో ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేయాలన్నా, ఎవరు ఏ విషయాలు తెలుసుకోవాలన్నా, మినిస్ట్రీ ఎక్కడన్నా సంఘం పెట్టాలన్నా, ఎక్కడైనా కొత్త సంఘం స్థాపించాలన్నా, లేదా ఎక్కడన్నా ప్లేస్ మార్చాలన్నా ఫస్ట్ లక్ష్మణ్కి నాకు కాల్స్ వస్తాయండి. ఓకే అన్న. ఆ టైంలోనే నాకు అక్కడి నుంచి మీరు ఇప్పుడు ఏదైతే లైవ్ లో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చారో ఆమె వీళ్ళందరూ కలిసి నాకు ఫోన్ చేశారు. కిరణ్ పాల్ గారు మా పుస్తకాలు చదవనిస్తలేదు, ఊపిరి గారి పుస్తకాలు చదవనిస్తలేదు, ఊపిరి గారి విషయం మాట్లాడనిస్తలేదన్నా, మేము ఊపిరి గారిది అసలైన సత్యం దాన్ని తెలుసుకున్నాము కనుక మేము ఊపిరి గారి సంఘాన్ని పెట్టుకోవాలనుకుంటున్నామని వీళ్ళు మాకు ఫస్ట్ ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఆ పక్కనే ఉన్న అత్తిలిలో ఉండే సంపత్ కుమార్ అని మా పాస్టర్ గారు ఊపిరి మినిస్ట్రీ సంఘం అక్కడ నడిపిస్తున్నారు. ఆయన్ని మేము మాట్లాడాం. ఆయన్ని మాట్లాడితే అన్న నేను ఇట్లా ఎలిషా కంటే ముందు జరిగిన వ్యవహారం ఇది. మాట్లాడినప్పుడు అన్న నాకు చాలా దూరం అవుతుంది, అయినా కూడా నేను ప్రయత్నం చేస్తానని ఆ పాస్టర్ గారు గుడివాడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అన్న మాకు చాలా దూరం ఉంది, 50 కిలోమీటర్లు 50 పైన కిలోమీటర్లు ఉంది, ఇన్ని కిలోమీటర్లు మేము ప్రయాణం చేయలేము కనుక మరి దగ్గరలో ఎవరైనా చూడమంటే అప్పుడు అయ్యగారు ఎలీషా గారు రంగంలో దింపారు. అది ఒకటి. రెండో సబ్జెక్టు, ఇప్పుడు నేను ఇప్పుడు దాదాపు మినిస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి చౌదరి గారు పర్సనల్ సెక్రటరీగా తిరుగుతున్నానండి. ఏ మీటింగ్స్ కి వెళ్ళినా నేను వెళ్తాను, ఆంధ్ర సైడ్ మీటింగ్ వెళ్ళినా ఆయన వెనక నేను ఉంటాను. అయితే ఈ ఆంధ్ర సైడ్ ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్ గారికి వచ్చి ఫోన్ చేస్తాయి, అన్న అయ్యగారు వచ్చారా, అన్న అయ్యగారు వచ్చారా, అన్న అయ్యగారు వచ్చారా అని ఫోన్ చేస్తుంది. అమ్మ అయ్యగారు రాకుండా మీటింగ్ ఎట్లా జరుగుతుంది? వచ్చారు రా అని చెప్పి, సరే వచ్చారు విశ్వాసంగా వస్తున్నావు కదా రమ్మని చెప్తాం. రమ్మని చెప్తే వచ్చిన దాని నుంచి అయ్యగారితో మాట్లాడాలి అంటారు. ఆయన ఎక్కడున్నా అయ్యగారితో, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు అయ్యగారు మాట్లాడలేదు, ఎవరన్నా 10 మంది ఉన్నప్పుడు మాట్లాడాలంటే సమయం కావాలి కదా, అట్లా వస్తది. ఇంకొక విషయం, పామర్రు అని విజయవాడకి మచిలీపట్నం మధ్యలో పామర్రు ఒక ఊరు ఉంది. అక్కడ ఒక బిషప్ గారు మీటింగ్ పెట్టారు మండు టెండల్ సైడ్. ఆ టైంలో అక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు అయ్యగారు మధ్యాహ్నం మండు టెండల్లో మీటింగ్ చేసి ప్రసంగం చేసి, బాబు నేను పడుకుంటాను, నాకెప్పుడు చెప్తారు నన్ను ఈ టైం వరకు లేపకండి, ఇక ఎప్పుడు దాకా నేను అలసిపోయినాను, ఒక అర్ధగంట పడుకుంటా, ఈ టైం నుంచి తర్వాత మీరు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయండి చెప్పేసి వెళ్తారు ఆయన. అలా వెళ్ళినప్పుడు ఆయన పడుకున్నాడు కదా, నేను బయటకు వస్తే ఈమె వచ్చి నా ప్రాణం నిన్నది. ఆ రోజు నేను ఊపిరి గారితో అర్జెంట్ గా మాట్లాడాలి అంటది. ఏం మాట్లాడతావు అమ్మా, ఇప్పుడు నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వస్తావు, ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడతావు, ఇప్పుడు దాకా వాక్యం విన్నావని, నేను ఇంకొకసారి ఇక్కడ కనపడితే నీ సంగతి చూస్తానని కూడా నేను బెదిరించిన రోజులు ఉన్నాయి. ఆమె వెనకబడి అయ్యగారిని టార్చర్ చేయడానికి ప్రయత్నం చేసిందేమో తప్ప ఆయన ఎప్పుడు కూడా ఎవరిని బిహేవ్ చేయలేదు. ఇది ఆమె నైజం. ఆ తర్వాత కిరణ్ పాల్ మీద, అప్పికట్ల జాషువా గారి మీద, ఎవరు ప్రతి ఒక్కరి మీద కూడా ఆమె ఎప్పుడు కూడా ఒక మంచి మాట చెప్పలేదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ గురించి ఒక మాట మాకు చెప్పడం, ఇటువంటి వ్యవహారాలు చేసింది తప్ప అది ఆమె చెప్తున్నదంతా కూడా తప్పుడు సాక్ష్యము. అయ్యగారు ఇంతకుముందు చెప్పినట్టుగా ముక్కలు కట్టేసి పెట్టారేమో తప్ప ఇది యథార్థం అయితే కాదు. ఇది నాకు ఆమె విషయంలో, ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆమె విషయంలో నాకు తెలిసిన విషయాలు. కట్ చేసిన ముక్కలు కూడా ఎలిషా ఉన్నాడు కదా, కట్ చేసిన ముక్కలు కూడా కుక్కలకు ఆ సంగతి తట్టలేదు. ఓన్లీ స్టూపిడ్స్ కెన్ హేట్ రంజిత్ ఓఫీర్, అది నేను చెప్తాను. సార్ థ్యాంక్ యూ. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్.
మరి ఇప్పటి వరకు ప్రేక్షకులందరూ కూడా జరిగినటువంటి సంగతి విన్నారు కదా. సరే ఇప్పటి వరకు ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఎక్కడున్నా అక్కడ సీటు కొట్టండి దయచేసి. రైట్. ఓకే ఓకే సార్. సరే ఇప్పుడు ఇంత తతంగం 1 సంవత్సర కాలం నుంచి జరుగుతుంటే కూడా మీరు సాక్ష్యాధారాలు త్వరగా పెట్టకపోవడం ద్వారా అంటే అబద్ధాలను నమ్మే వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో ఉంటారు అని కూడా కొంతమంది అబద్ధాలు నమ్మే హౌలగాండ్లు ఏ మతంలోనూ హౌలగాండ్లే. అయితే క్రైస్తవ హౌలగాండ్లు ఎంతమంది ఉన్నారు బయటపడాలని కూడా నేను కొంచెం లేట్ చేసిన. అదే అదే అందుకేనేమో అనిపిస్తుంది. అది ఓకే. లాస్ట్లో నేను ఒక మాట చెప్పాలి సార్ ఈమె గురించి. యాక్చువల్గా ఆమె మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను క్షీరసాగర మదనం చూసేదాన్ని అండి, చూస్తే మార్క్ బాబు గారు నాకు నంబర్ ఇచ్చారు ఊపిరి గారిదని అన్నది. యాక్చువల్గా నంబర్ ఇచ్చింది నేను. అంటే కొన్ని వందల మంది మీ కాల్ అడుగుతారు, ప్రార్థన చేయించుకుంటాను అది దాని తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఆలోచించుకుంటే సార్ విషయం ఏంటంటే ఆమె మెసేజ్ పెట్టి అయ్యా ఒకసారి ఓఫిర్ గారి నంబర్ కావాలంటే నేను దేనికి కొన్ని వందల మెసేజ్లు ఉంటాయి సార్, చాలా వాటికి నేను రిప్లై ఇవ్వడం ఏదో ప్రత్యేకంగా చేసినప్పుడు కొన్ని చూసి మాట్లాడడం జరుగుతుంది. ఆమె కాల్ చేసి అయ్యా నేను పలానా దగ్గర నుంచి గుడివాడ నుంచి కాల్ చేస్తున్నాను, నాకు అయ్యగారి నంబర్ కావాలి. ఎందుకమ్మా అని అంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాయ్యా, అయ్యగారి యొక్క వాక్యం నాకు చాలా బాగా నచ్చింది, ఇంత గొప్ప భక్తుని నేను ఇంతవరకు చూడలేదు, ఒకసారి నేను మాట్లాడాలి, ప్రార్థన చేయించుకుంటాయ్యా, నా కష్టాలన్నీ పోతాయనే విశ్వాసం నాకు అడిగితే మీరు అంటే నంబర్ ఇవ్వడం జరిగింది. చూడండి ఈ సినిమా చూడండి ఎట్లు. తర్వాత ఆలోచించుకుంటే సార్ విషయం ఏంటిదంటే ఒకసారి మీరు ఆమెకు అంటే కొద్ది రోజుల తర్వాత మీకు కాల్ చేస్తే మీ ఆమె కాల్ లిఫ్ట్ చేయట్లేదంట, మీరు ఏదో మీటింగ్లో ఉన్నారట. మీటింగ్లో ఉంటే నాకు కాల్ చేసి అయ్యగారు కాల్ లిఫ్ట్ చేస్తే అయ్యా నాకు డబ్బులు పంపించేవాడే, అయ్యగారు కాల్ లిఫ్ట్ చేస్తలేడు, నేను ఇంకా భోజనం చేయలేదు, మాకు భోజనానికి డబ్బులు కావాలంటే నేను కూడా కొన్ని డబ్బులు పంపించినాను, దాదాపు 2000 పంపించినప్పుడు. ఓకే ఓకే నేను కూడా పంపించిన. అట్లా చాలాసార్లు అడిగితే అమ్మ నన్ను కాదు చేయను, ఏదంటే నువ్వు అయ్యగారితోనే మాట్లాడుకో అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా ఎన్నోసార్లు వాళ్ళు ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఎన్నోసార్లు కాల్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది విషయం అండి, ఇది దేవుని దగ్గర రికార్డ్ అయి ఉంది, అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఓఫిర్ గారి మీద వస్తున్నటువంటి ప్రతి విషయాన్ని గుడ్డిగా ఏం ఆలోచించుకుంటా నమ్మేటువంటి వారు రేపు దేవుని ముందు ఫూల్స్ అవుతారు, తప్పకుండా యథార్థవంతుల ముందు కూడా మరి అబద్ధాలను నమ్మేటువంటి వ్యక్తులు కానీ మీరు రుజువు చేసుకుంటారు కనుక ఇకనైనా సోషల్ మీడియాలో ఇతరత్ర స్థలాల్లో మాట్లాడకుండా కామెంట్స్ పెట్టకుండా ఉంటే మీకు మంచిది. పెట్టడం వల్ల దానివల్ల ఒరిగేది ఏం లేదు కనుక ఈ విషయాలను అందరూ అర్థం చేసుకుంటారు యథార్థవంతులని యథార్థవాది టీవీ ఛానల్ పక్షంగా తెలియదు. ఇంకోటి కూడా తెలిసి న్యాయాలు విచారించకుండా ఆధారాలు చూడకుండా నా మీద అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్ళు నమ్మి మళ్ళీ దాన్ని ప్రచారం చేసి అలా దేవుడు చూసుకుంటాడు. అవును సార్, మేము కూడా చూసుకుంటాం. ఓకే, అది కూడా ఉంది. ఇంకా ముందు ఇంకా మంచి సినిమా చూపిస్తాము, సీటు కొట్టండి అందరు కూడా. రైట్ సార్. అంటే చూసుకుంటారు, ఎట్లా చూసుకుంటారు సార్? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఓకే ఓకే. దేవుడు కార్యం చేసినప్పుడు ఆయన మనుషులను వాడుకుంటాడు. ఆ మనుషులు ఎవరైనా కావచ్చు, మేమైనా కావచ్చు. ఓకే ఓకే. అంటే పోలీసులు, లాయర్లు ఇట్లా ఎవరైనా దేవుడు మనుషులను వాడుకొని కార్యం చేస్తాడు. ఓకే. ఆ మనుషులు ఎవరైనా కావచ్చు, ఓకే, మేమైనా కావచ్చు. నన్ను నాన్నగారని పిలిచి 5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళైనా కావచ్చు. ఓకే. సినిమా చూపిస్తాం ఇప్పటి నుంచి, దేఖలో. ఓకే 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 సార్. మరి మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా కొన్నిసార్లు అడగాలంటే కొంచెం మాకు ఇబ్బంది అయినా ఏమి నాకు అసలు పర్సనల్ లైఫే లేదు బాబు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. నేను ఓపెన్ బుక్ లాంటి అన్ని అడగొచ్చు, అన్నీ చెప్తాను. అయినా సరే తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.